సో రీసెంట్ గా జరిగే ఒకటి OLX భయంకరమైన స్కామ్. ఇది నెక్స్ట్ లెవెల్ స్కామ్ అన్నట్టు. ఇక్కడ ఒక జరిగిన స్టోరీ చెప్తాను సార్. నేను ఇట్లనే ఒక సెకండ్ హ్యాండ్ కార్ తీసుకుందామని చూస్తున్నాను. సైబర్ క్రైమ్స్ పైన బాగా అవేర్నెస్ తీసుకొస్తూ ఉంటారు. పర్స్ దొంగతనాలు కావచ్చు, కార్ దొంగతనాలు కావచ్చు, ఇంటి దొంగతనాలు మొబైల్ ద్వారా జరుగుతున్నాయి అన్నట్టు. బ్యాంక్ మేనేజర్ చెప్తున్నాడ, అరే బాబు ఇక్కడికి ఎందుకు వచ్చినావు, ఆన్లైన్ లో చేసుకో, ఇంకా ఎక్కువ దొరుకుతుంది డబ్బులు అని చెప్పి. 99% సైబర్ నేరాలు విక్టిమ్ సహకారంతోనే జరుగుతాయి. నిన్న రాత్రి మంచి ఫేమస్ యాంకర్ అన్నట్టు, చాలా ప్రోగ్రామ్స్ యాంకరింగ్ చేస్తుంటాడు మా ఫ్రెండ్ ఒకతను. రాత్రి ఫోన్ చేసి, సార్ నాది సో 100 రకాల క్రైమ్స్ ఉన్నాయి, అందులో 10 రకాలు బాగా జరుగుతున్నాయి, కారణాలు మాత్రం 4. ఏంటి సార్? ఒకటి ఏంటంటే అత్యాశ. ఎవరన్నా అడిగితే నీకు అత్యాశ ఉంటే నాకు అత్యాశ లేదంటారు అన్నట్టు. రెండోది కామము. ఆన్లైన్ లో పోలీసులం అంటూ డిజిటల్ అరెస్ట్ అంటూ వాడు ఎన్ని అబద్ధాలు ఏం చెప్తాడు, నేను నిజం చెప్తాడా? డిజిటల్ అరెస్ట్ అనకూడదు, డిజిటల్ డూప్లికేట్ అరెస్ట్ అన్న. వాడు ముళ్ళు లాంటి వాడు, మీరు ముళ్ళును తొక్కకండి. నేను చదివిన NIT వరంగల్లో 2 సార్లు మాట్లాడినాను. ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే, ముఖ్యంగా నిరుద్యోగులు, గృహిణులు. ఒక ఆమె అయితే చిన్నపాటి కాదు, ఓ ప్యారలల్ గవర్నమెంట్ నడుపుతున్నారు వాళ్ళు. టైప్ ఆఫ్ క్రైమ్స్ చూసుకున్నట్టయితే ఫెడెక్స్ క్రైమ్ అనేది ఇప్పుడు బాగా ఎక్కువైపోయింది సార్. దరిదాపు హైటెక్ సిటీలో వారానికి ఒక కంపెనీ క్లోజ్ అవుతుంది. ముత్తైదుగా చనిపోతే స్వర్గానికి పోతుందని 23 సార్లు డయాలసిస్ అయిన అమ్మాయిని పెళ్లి చేసినారన్నట్టు. మొబైల్ యూజ్ కూడా ఎంతవరకు చేయాలా అంతవరకు చేయాలా. ఫర్ ఎగ్జాంపుల్ నా నెంబర్ 9966272121. నమస్కారం సార్. నమస్కారం రమేష్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు మాధవరెడ్డి గారు. ఈయన సైబర్ క్రైమ్స్ పైన బాగా అవేర్నెస్ తీసుకొస్తూ ఉంటారు. సో ఇవాళ మన వారితోటి వారి మాటల్లో సైబర్ క్రైమ్ అవేర్నెస్ గురించి విందాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్ చెప్పండి సార్, సైబర్ క్రైమ్ అసలు ఫస్ట్ సైబర్ క్రైమ్ అంటే ఏంటి సార్? ఈ సైబర్ క్రైమ్ అనేది యాక్చువల్ గా ఇంతకుముందు దొంగతనాలు భౌతికంగా జరిగేటివి. మామూలుగా అంటే మీరు పర్స్ దొంగతనాలు కావచ్చు, కారు దొంగతనాలు కావచ్చు, ఇంటి దొంగతనాలు కావచ్చు, చైన్ స్నాచింగ్ కావచ్చు. ఇప్పుడు అదే దొంగతనాలు మొబైల్ ద్వారా జరుగుతున్నాయి అన్నట్టు. అంటే మన బ్యాంకులోకి చొరబడి, లేకపోతే మనతో మంచిగా మాట్లాడి, సో మన బ్యాంకులో ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్తున్నారు అన్నట్టు. సో ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి అని మనం కూలంకషంగా చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ముఖ్యంగా ఎక్కడన్నా పార్కింగ్ చేస్తారు, జాగ్రత్తగా లాక్ చేసుకుంటారు కదా వెహికల్ మామూలుగా. సో అలానే మనం జాగ్రత్తలు తీసుకుంటే ఈ సైబర్ క్రైమ్ లో మోసపోమన్నట్టు. సో ఈ సైబర్ క్రైమ్స్ ఎందుకు జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి అంటే మనకు సరైన అవగాహన లేకపోవడం వల్ల. ఆల్మోస్ట్ ఆల్ భౌతిక మీరు లాస్ట్ పిక్ ప్యాకెటింగ్ ఎప్పుడు జరిగింది అనేది గుర్తుంటుంది అంటే మీకని కాదు, ఎవరికైనా కానీ జరగట్లేదు. ఎందుకంటే అన్ని డిజిటల్ కార్డ్స్ అయిపోయినాయి, అంతే కదా. సో ఇక్కడ ఎందుకు చెప్తున్నామంటే మొన్న ఈ మధ్యన జోక్ చూసినాను. ఒకడు దొంగ బ్యాంకు దోచుకోవడానికి వెళ్ళాడంట. బ్యాంక్ దోచుకోవడానికి వెళ్తే బ్యాంక్ మేనేజర్ చెప్తున్నాడ, అరే బాబు ఇక్కడికి ఎందుకు వచ్చినావు, ఆన్లైన్ లో చేసుకో, ఇంకా ఎక్కువ దొరుకుతుంది డబ్బులు అని చెప్పి. నేను కార్టూన్ చూసినాను నిజంగానే. ఇంకా ఎక్కడైనా CC కెమెరాలు పట్టుకుంటాయి, ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి. ఆన్లైన్ లో ఏమి దొరకవు అన్నట్టు, దొరుకుతాయి ఎవరో అమాయకులు అన్నట్టు. లైక్ సిమ్ ఎవరిదో ఉంటుంది, అకౌంట్ ఎవరిదో ఉంటుంది, వాడు ఎక్కడో కంబోడియాలోనూ, తైవాన్లోనూ, చైనాలో కూర్చుంటాడు, మెయిన్ క్రిమినల్ అన్నట్టు. సో ఆల్మోస్ట్ ఆల్ ఇంపాసిబుల్ అన్నట్టు ట్రేసింగ్ చేయొచ్చు, బట్ రికవరీ చేయడం అంతకంటే ఇంపాసిబుల్ అన్నట్టు. సో ప్రివెన్షనే బెటర్ అన్నట్టు ఈ సైబర్ క్రైమ్స్ విషయంలో. ముఖ్యంగా సైబర్ క్రైమ్స్ ఏంటంటే తెలిసి తెలియని వ్యక్తులు ఎవరైనా కానీ మనకు సోషల్ మీడియా ద్వారా కానీ, మొబైల్ ద్వారా కానీ కాంటాక్ట్ లేక వస్తూ మనల్ని మోసం చేయడం. ఈ ఎనీథింగ్ రిలేటెడ్ టు డిజిటల్ లో జరిగే మోసాలను సైబర్ క్రైమ్స్ కిందకి మనము రెఫర్ చేయొచ్చు అన్నట్టు. అచ్చా, ఓకే సార్. సో ఇవాళ రేపు చాలా క్రైమ్స్ అనేది పెరిగిపోతున్నాయి సార్. ఇప్పుడు ఫెడెక్స్ స్కామ్స్ అయినా కానీ, ఇంకా మ్యాట్రిమోనీ స్కామ్సే కానీ, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆన్లైన్ స్కామ్సే కానీ బాగా జరుగుతున్నాయి సార్. సో వీటి నుంచి నివారించడానికి
మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి సార్? ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ప్రాబ్లం ఐడెంటిఫై చేస్తే నివారించవచ్చు ఎక్కడైనా కానీ, గుర్తుపెట్టుకోండి. సో ప్రాబ్లం పక్కా ఐడెంటిఫై చేయాలి. అసలు ఆ ప్రాబ్లం ఎందుకు జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది. సో ఎప్పుడైనా ఇప్పుడు మీరు హాస్పిటల్కి పోతారు, లెటర్ సపోజ్ హాస్పిటల్ పోతారు, ఫస్ట్ డాక్టర్ మెడిసిన్ ఇవ్వరు, డయాగ్నైజ్ చేస్తాడు, తర్వాతనే మెడిసిన్ ఇస్తారు. సో ఈ ప్రాబ్లం పక్కా తెలిసినారంటే ఈజీగా అవుతుంది, అదేం పెద్ద కష్టమేం కాదన్నట్టు. 99% సైబర్ నేరాలు 99% సైబర్ నేరాలు విక్టిమ్ సహకారంతోనే జరుగుతాయి. విక్టిమ్ సహకారంతో జరుగుతాయి. సహకారం అంటే ఇతను తెలిసి సహకరిస్తాడు కొన్నిసార్లు, తెలియక సహకరిస్తాడు కొన్నిసార్లు అన్నట్టు. సో ఈ విక్టిమ్ ఎందుకు సహకరిస్తున్నాడు అంటే తనకు తెలియదు తను మోసపోతున్నాడు అని చెప్పి. సో ఇక్కడ మనం చెప్పేసాల్సింది ఏంటంటే ఎందుకు ఇలా జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 100 రకాల సైబర్ క్రైమ్స్ ఉన్నాయి ఇప్పుడు, అవి ఇంకా ఎన్ని అవుతాయో కూడా తెలియదు. కొన్ని బ్లైండ్ గా మనం దాన్ని స్టాప్ చేయొచ్చు. ఎట్లా అంటే ముక్కు మంది తెలియని వాళ్ళతో ఎక్కువ మాట్లాడొద్దు, ఎక్కువ ట్రాన్సాక్షన్ చేయొద్దు. ఎవరన్నా ఏ లింకులన్నా పంపించండి, అవతలతో అవి ఇంపార్టెంట్ లింకులు మీకు క్లిక్ చేయాలనిపిస్తే అవతలతో మాట్లాడి లింకులు క్లిక్ చేయండి. లేకపోతే దాంట్లో వైరస్ ఉండొచ్చు, హ్యాక్ కావచ్చు. నిన్న రాత్రి మంచి ఫేమస్ యాంకర్ అన్నట్టు, చాలా ప్రోగ్రామ్స్ యాంకరింగ్ చేస్తుంటాడు మా ఫ్రెండ్ ఒకతను, రాత్రి ఫోన్ చేసి సార్ నాది ఫోన్ హ్యాక్ అయిందని. నువ్వేమైనా ఏపీకే ఫైల్స్ నొక్కింటావు, అది హ్యాక్ అవుతూ అతని కాంటాక్ట్స్ లోని అందరికీ మళ్ళీ అదే ఫైల్ వెళ్ళిపోతుంది. సో ఒకసారి హ్యాక్ అయిందా మీ అన్ని చూస్తారు అన్నట్టు, ఏం ట్రాన్సాక్షన్ చేస్తున్నారు, ఏ అకౌంట్లు ఉన్నారు అన్ని తెలుసు. మొబైల్ నథింగ్ బట్ యువర్ వరల్డ్. మిమ్మల్ని మీ గురించి నేను తెలుసుకోవాలంటే మీ మొబైల్ చూస్తే తెలుసు, మీ చరిత్ర అంతా చెప్పొచ్చు అన్నట్టు. సో మొత్తం ట్రాన్సాక్షన్స్ అన్ని 1-2 సార్లు చూసారు, డబ్బులు ఎత్తేస్తారు అన్నట్టు. చాలా మంది మోసపోతున్నారు. సో 100 రకాల క్రైమ్స్ ఉన్నాయి, అందులో 10 రకాలు బాగా జరుగుతున్నాయి. కారణాలు మాత్రం 4. ఈ ఒక్కొక్క క్రైమ్ కు ఈ 4 కారణాలు ఏదో ఒకటి అవుతుంది అన్నట్టు. సో ఫస్ట్ మనం ఈ ఏ క్రైమ్స్ జరుగుతున్నాయి, ఎట్లా జరుగుతున్నాయి అనేది మనం 1 by 1 డిస్కస్ చేద్దాం. ఓకే సార్, ఏంటి సార్ ఆ 4 కారణాలు, ఆ 4 రీజన్స్? సో 4 రీజన్స్ ను డైరెక్ట్ చెప్తే మీకు అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 రీజన్స్ డైరెక్ట్ చెప్తాను, మీరేమనుకుంటారు ఇంత సింపుల్ 4 రీజన్స్ అంటారు. 4 రీజన్స్ చెప్తాను, ఆ 4 రీజన్స్ మళ్ళీ లాస్ట్ కి అన్నిటికీ కోయిన్సైడ్ చేస్తాం. ఒకటి ఏంటంటే అత్యాశ. ఎవరన్నా అడిగితే నీకు అత్యాశ ఉంటే నాకు అత్యాశ లేదంటారు అన్నట్టు. ఇక్కడ తెలియదు, మోసపోయి నీకు తెలుసు అత్యాశ. రెండోది కామము. ఆన్లైన్ లో ఎవరో అమ్మాయో అబ్బాయి వచ్చి ప్రేమించమని చెప్పడము, లేకపోతే లైక్ చేయడం అని చెప్పడం, చాట్ చేయడము, అది నిజం అని చెప్పడం అన్నట్టు. కామం అనుకోవచ్చు, కోరిక అనుకోవచ్చు, ఏదనుకోవచ్చు. మూడోది భయము. ఎవరో పోలీసులు అని ఫోన్ చేస్తే భయపడడం అన్నట్టు. వాళ్ళకి మన వ్యవస్థ గురించి తెలియకపోవడం వల్ల భయపడుతున్నారు అన్నట్టు. మీరు ఎవరైనా భయపడించారు అనుకో, ఇప్పుడు మీరు అట్లా దారిలో పోతున్నారు, ఎవరైనా భయపడిస్తే ఏం చేస్తారు, నియరెస్ట్ పోలీస్ స్టేషన్ పోయి చెప్తారు కదా. మరి ఆన్లైన్ లో కూడా భయపడిస్తే అదే చేయండి, నియరెస్ట్ పోలీస్ స్టేషన్ లో చెప్పండి. కానీ వాళ్ళకు కూడా మేము పోలీసులం అంటూ డిజిటల్ అరెస్ట్ అంటూ భయపెట్టిస్తున్నారు కదా. నేను చెప్తున్నానంటే వాడు ఎన్ని అబద్ధాలు ఏం చెప్తాడు, నిజం చెప్తాడా? అయినా కానీ మనకు ఒక వ్యవస్థ ఉంది కదా, నీకు లోకల్ పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేయి, వాడు నిజమైన పోలీస్ అయితే అక్కడికి వస్తాడు. ఏముంది ప్రాబ్లం, ఏంది, వాట్ ఈస్ ద ప్రాబ్లం? అవును సార్, కరెక్టే. అవును సార్, కరెక్ట్. నిజమైన పోలీస్ స్టేషన్ అయితే అక్కడికి వస్తాడు, నిజమైన పోలీస్ అయితే, అంతే కదా. ప్రాబ్లం ఎక్కడ ఉంది? 1930 ఉంది డైరెక్ట్. ఇప్పుడు ఏకంగా ప్రధానమంత్రి చెప్పినారు కదా మన్ కీ బాత్ లో, ఇట్లా డిజిటల్ అరెస్ట్ ఇవన్నీ వస్తున్నాయని. డిజిటల్ అరెస్ట్ అనకూడదు, డిజిటల్ డూప్లికేట్ అరెస్ట్ అన్న. డిజిటల్ అరెస్ట్ అయితే మళ్ళీ నిజమైన అరెస్ట్ అనుకుంటారు అన్నట్టు. సో 4వది అండ్ 5వది, 2, 4, 5 కామన్ అన్నట్టు. అమాయకత్వం, అజ్ఞానం అన్నట్టు. అమాయకత్వం, అజ్ఞానం అని ఎందుకు చెప్తున్నానంటే ఈ సైబర్ ప్రపంచంలో వచ్చేటివన్నీ నిజమని నమ్మడం అన్నట్టు. సో ఎవరు నమ్ముతారో నిజమని? అమాయకులన్నా నమ్ముతారు, అజ్ఞానులు నమ్ముతారు. సో నేను మళ్ళా అజ్ఞానులు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి ఇక్కడ కెమెరామెన్ ఉన్నాడు, అతని ఫీల్డ్ లో గుడ్, అట్లనే డాక్టర్ ఫీల్డ్ లో మంచోడు, అట్లనే మొబైల్ చెడిపోయింది. నువ్వు ఎంత పిహెచ్డి చేసినా అని మొబైల్ చెడిపోతే కంపల్సరీ రిపేర్ షాప్ కి వెళ్ళాల్సిందే. అక్కడ 10th క్లాస్ వాడు చేస్తాడా, ఇంటర్మీడియట్ చేస్తాడా, అది ఇమ్మెటీరియల్. అవును సార్. సో బేసికల్ గా మళ్ళా వచ్చినారంటే ఆ సైబర్ క్రిమినల్ వాన్ ఫీల్డ్ లో ఎక్స్పర్ట్ అన్నట్టు. వాడు ముళ్ళు లాంటి వాడు, మీరు ముళ్ళును తొక్కకండి, తొక్కాల్సి వస్తే చెప్పులు వేసుకొని తొక్కండి, లేకపోతే దూరం వెళ్ళండి. సో సింపుల్, చాలా సింపుల్ ప్లాన్స్ ద్వారా 99.99% ఎక్సెప్ట్ పెగాసస్, లైక్ ఎథికల్ హ్యాకర్స్, లేకపోతే బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్,
రెడ్ హ్యాట్ హ్యాకర్స్ ఉంటారు కదా, అలాంటి హ్యాకర్స్ హైలీ సాఫిస్టికేటెడ్. వాళ్ళ టార్గెట్ కూడా ఆర్గనైజేషన్స్ ఉంటాయి, ఇండివిజువల్స్ ఉండరు అన్నట్టు. సో ఇండివిజువల్స్ కి ఏంది, వాళ్ళ మొబైల్ ఇష్టం వచ్చినట్టు క్లిక్ చేయకుండా మోసపోరు అన్నట్టు. ఎవరైనా చెప్పే కాక్ అండ్ బుల్ స్టోరీస్ నమ్మకూడదు అన్నట్టు. సో మళ్ళా ఎనికి వస్తే ఈ సైబర్ క్రైమ్స్ ఎందుకు జరుగుతున్నాయి, ఎట్లా జరుగుతున్నాయని మనం గమనిస్తే, ఈ ఎలాంటి నేరాలు జరుగుతున్నాయి గమనిస్తే వాటిని ఎలా నివారించవచ్చు అనేది ఆటోమేటిక్ గా తెలుస్తుంది. ఓకే. సో ఆ నేరాల్లోకి వచ్చేళ్ళకి దానికంటే ముందు ఫస్ట్ నేను ఎవరినో మీకు ఎగ్జాక్ట్ గా ఇంట్రొడ్యూస్ కాలేదు. ఓకే, మీరు ఇంట్రోలో చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు. సో నా పేరు మాధవ్ రెడ్డి, నేను NIT వరంగల్లో బీటెక్ చదివినాను. సో గత 10 సంవత్సరాల నుంచి నేను ఈ సైబర్ నేరాల గురించి IIT చెన్నైలో మాట్లాడినాను. నేను చదివిన NIT వరంగల్లో 2 సార్లు మాట్లాడినాను. ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే అక్కడ 3 ప్రొఫెసర్లు నష్టపోయినారు. ఒకరు 10 లక్షలు, ఒకరు 8 లక్షలు, ఒకరు 40,000. సో తర్వాత నా NIT అల్యూమిని వాళ్ళు నన్ను ప్రపోజ్ చేసి అక్కడ సెషన్ ఇప్పించారు. ఒకసారి స్ప్రింగ్ ఫ్రీలో రీసెంట్ గా ప్రొఫెసర్స్ కి ఇప్పించారు అన్నట్టు. రీసెంట్ గా జస్ట్ 2 months బ్యాక్. సో తెలంగాణ పోలీసులకు 4 times ఇచ్చినాము అప్పటి నుంచి. టెస్పా అంటారు ఇప్పుడు. సో DRDL లో ఇచ్చాము. DRDL లో ఏకంగా DRDL డైరెక్టర్ అటెండ్ అయ్యారు. NMAX, హెట్రో, ఇంకా యూనివర్సిటీస్ అయితే చెప్పాల్సిన పని లేదు. యూనివర్సిటీ కాలేజెస్ లైక్ SK యూనివర్సిటీ అండ్ JNTU, యోగి వేమన యూనివర్సిటీ, ఇంజనీరింగ్ కాలేజెస్ AMTIN అన్నట్టు. సో ఎందుకు చెప్తున్నానంటే ఈ సైబర్ నేరాల్లో నివారణే అతి సులభం అన్నట్టు. ఒక్కసారి మీరు డబ్బులు పోయినాయా 1930 కంప్లైంట్ చేశారా, మాక్సిమం అకౌంట్లు బ్లాక్ చేస్తారు. ఇన్ కేస్ అకౌంట్ లో అమౌంట్ ఉంటే మనకు మళ్ళీ ఒక లీగల్ ప్రాసెస్ ద్వారా ఒక 3 నెలలకు 4 నెలలకు రిటర్న్ వస్తుంది. పోయినంత స్పీడ్ గా రాదన్నట్టు డబ్బులు. మళ్ళీ అవి కూడా వస్తాయన్న గ్యారంటీ కూడా లేదు. డబ్బులు ఉంటే వస్తాయి. అంటే విత్ ఇన్ టైమ్ లో ఒక క్రిమినల్ కి మీరు ఒక 10 లక్షలు పంపించింటారు, అది ఏ రకంగానో పంపించింటారు. మీరు 1930 కంప్లైంట్ చేస్తే వెంటనే బ్లాక్ చేస్తారు డబ్బులు. బట్ క్రిమినల్ ఈజ్ సో స్మార్ట్. ఇప్పుడు ఎంత అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు పిక్ ప్యాకెటింగ్ జరిగింది, వాడు పిక్ ప్యాకెటింగ్ చేసినోడు అక్కడే ఉంటాడా? ఉంటాడు. సేమ్ ఇదే ప్రిన్సిపల్ ఇక్కడ లైఫ్ తో. వాడు వెంటనే దాన్ని విత్డ్రా చేస్తాడు మనీ. వెంటనే విత్డ్రా చేయడమే కాకుండా లేకపోతే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ చేస్తాడు. లేకపోతే ఇంకా దాన్ని ఏమంటారు చూడండి, బిట్ కాయిన్స్ లే కన్వర్ట్ చేస్తారు, లేకపోతే కూపన్స్ కన్వర్ట్ చేస్తారు. ఇది ఎట్లుంటుందంటే మొత్తం అంతా పేపర్ అంతా చింపి అతికిచ్చినట్లు ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఆల్ ఇంపాసిబుల్ అంటారు. చేయొచ్చు, ఎంట్రేస్ చేయొచ్చు, బట్ వ్యక్తిని కనుగొనొచ్చు కానీ అమౌంట్ రికవర్ చేయడం చాలా కష్టం అన్నట్టు. సో బెస్ట్ ఏంటంటే ప్రివెన్షన్. సో మధ్యలో బినామీ అకౌంట్లు ఉంటాయి, బ్యాంక్ అకౌంట్లు. బినామీ అంటే బినామీ అకౌంట్ కాదు, మనం సినిమాల్లో రాజకీయ నాయకులు చెప్పే బినామీలు కాదన్నట్టు. సో ఇది విర్చువల్ బినామీస్ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అన్ఎంప్లాయ్ ను టార్గెట్ చేస్తారు, మీకు ఎంప్లాయ్మెంట్ ఇస్తాము, నెలకు 50,000 శాలరీ ఇస్తాం, లేకపోతే కమిషన్ ఇస్తాం, మీ బ్యాంక్ అకౌంట్ జస్ట్ ట్రాన్సాక్షన్స్ కోసం వాడుకుంటారు. వాళ్ళకి తెలియదు బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ క్రిమినల్స్ వాడు. అలా కూడా మోసపోయే వాళ్ళు ఉన్నారు. అకౌంట్స్ అంటారు, చాలా మంది జైలుకు పోతున్నారు ఇప్పుడు. ముఖ్యంగా నిరుద్యోగులు, గృహిణులు. ఒక ఆమె అయితే దుబాయ్ లో ఉంది, పాపం ఏడ్చుకుంటూ ఫోన్ చేసింది నాకు. ఒక పోలీస్ ఆఫీసర్ రెఫర్ చేస్తే, సార్ నా ఆస్తి అమ్ముతాను సార్, ఈ కేసు నుంచి బయటపడేయండి అంటారు. కేసు ఎక్కడ కలకత్తాలో పడింది అన్నట్టు. సో అట్లనే గుంటకల్లో ఒక అమ్మాయి ఏదో ఆయుర్వేద మెడికల్ కాలేజ్ అవుతుంది. ఆ అమ్మాయి మళ్ళా ఒక కానిస్టేబుల్ కూతురు. సో ఇట్లనే అకౌంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చెప్పిన బ్యాంక్ అకౌంట్ లోనే అకౌంట్ ఓపెన్ చేపించుకొని అకౌంట్ వల్ల ఆపరేట్ చేస్తారు అన్నట్టు. అర్థమైందా? దే హ్యావ్ దేర్ ఓన్ ప్రాసెస్. వీళ్ళకి ఎట్లుంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు మామూలుగా చిన్నపాటి కాదు, ఓ ప్యారలల్ గవర్నమెంట్ నడుపుతున్నారు వాళ్ళు. సో సిమ్ కార్డులు కూడా అంతే. ఇప్పుడు అస్సాంలోనో, అండమాన్ లోనో, లేకపోతే ఆంధ్రప్రదేశ్ లోనో ఎక్కడో మారుమూల గ్రామానికి పోయి క్రిమినల్ చేయడు. క్రిమినల్ ఒక ఏజెంట్ పెట్టుకున్నాడు, నీకు సిమ్ కార్డుకు 1000 రూపాయలు 10,000 ఇస్తానంటాడు. వీడేం చేస్తాడు, అమ్మాయికి ఆధార్ కార్డు, పిన్ కార్డుతో మీకు ఏం లేదు, అమెరికా నుంచి ఒక అతను మంచిగా డొనేషన్ ఇస్తున్నాడు, మీ డీటెయిల్స్ ఇస్తే ఆటోమేటిక్ గా మీకు సిమ్ కార్డ్స్ ఇస్తాం అనేటట్లు అని చెప్తాం. మీకు ఎవ్రీ మంత్ ఒక 5,000 10,000 ఇస్తా అంటారు. వాళ్ళ ఆశతో వీళ్ళు ఏం చేస్తారంటే డీటెయిల్స్ అన్ని ఇస్తారు. సో అకౌంట్లు ఓపెన్ చేస్తున్నారు. చాలా మంది ఇట్లా మోసపోతున్నారు. ఇది చాలా పెద్ద ప్రాబ్లం ఎదుర్కొంటారు. ఎందుకంటే లా హ్యాస్ నో ఎక్స్క్యూజ్. ఏమంటారు, నాకు తెలియదంటే ఎక్స్క్యూజ్ ఏం లేదు, అదంటారు. లా హ్యాస్ బిగ్గర్ హార్మ్స్ అంటారు అన్నట్టు. నువ్వు ఎక్కడున్నే పట్టుకుంటారు. కాకపోతే నాకు తెలియకుండా చేసినా అంటే ఏముండదు, నేను మర్డర్ చేసి నాకు తెలియకుండా చేసినా అంటే ఒప్పుకుంటారా? సో ఇది కూడా అంతే. సో ఖచ్చితంగా మీరు 100కు 100% మీరు మీ అకౌంట్ మీరే ఆపరేట్ చేసుకోవాలా. ఫర్ ఎగ్జాంపుల్ మీ సిమ్ నేను వాడి ఎవరికో దమ్కి ఇచ్చినాను అనుకో,
ఫస్ట్ వచ్చి ఎవరిని అరెస్ట్ చేస్తారు? నన్ను arrest చేశారు. అదే జరుగుతుంది ఇప్పుడు. ఓకే ఓకే మీ అకౌంట్స్ వాడి నేను ట్రాన్సాక్షన్ చేసిన అనుకో, ఫస్ట్ ఎవరిని అరెస్ట్ చేస్తారు? నన్నే అరెస్ట్ చేశారు. సేమ్ అదే జరుగుతుంది ఇప్పుడు. ఓకే సో ఈ నిరుద్యోగులు ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి కొత్త వచ్చినాయి. వర్క్ ఫ్రమ్ ఫస్ట్ క్రైమ్ మనం వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి మాట్లాడదాం. ఓకే సార్. వర్క్ ఫ్రమ్ హోమ్ ఏమైతుందంటే, వర్క్ ఫ్రమ్ హోమ్ ఏంటంటే వాళ్ళు ఎవడో వస్తాడు ఆన్లైన్ లో, Okay. మీరు యూట్యూబ్ వీడియోస్ కు లైక్ చేయండి, కామెంట్ చేయండి, అవును సార్, నాకు కూడా అట్లాంటి comments సార్. వచ్చాయి సార్. లేకపోతే ఇన్ని టాస్క్లు ఇస్తాం మీరు పూర్తి చేయండి, అవును. లేకపోతే ఇన్ని పేపర్లు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ గురించి క్రైమ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి అంటారు. సో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ లో ఎటువంటి క్రైమ్స్ జరిగే అవకాశం ఉంది సార్? వర్క్ ఫ్రమ్ హోమ్ జనరల్ గా ఏదో మీకు ఫేస్బుక్ లోనే ఎక్కడోనో యాడ్స్ వస్తాయి అన్నట్టు, ఇన్స్టాగ్రామ్ లో యాడ్స్ వస్తాయి. ఏమని ఏదో స్మాల్ టాస్క్లు ఇస్తారు, ఏదో ఇస్తరాకులు ప్యాక్ చేయండి, నటరాజ్ పెన్సిల్స్ ను ప్యాక్ చేయండి అని. వాళ్ళకి ఏదైనా ఒక సిస్టమ్ ఉంటుంది. వాడు నటరాజ్ పెన్సిల్ 10 రూపాయలు తీస్తున్నాడంటే 20 రూపాయలు మళ్ళీ ఖర్చు చేయడు మనకు పంపించి ప్యాక్ చేయించడానికి. అది మాత్రం కొద్దిగా correct సార్. కొద్దిగా లాజిక్ అప్లై చేయాలన్నట్టు. సో ఏ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నాయంటే, ఆల్రెడీ మీరు రిక్రూట్ అయ్యి ఎంఎన్సీ కంపెనీలు ఏదో వ్యవస్థ పరంగా కోవిడ్ టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చినారు. 90% వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండవు జనరల్ గా. ఓకే ఏమన్నా మీరంతకు మీరు ఏదైనా మీ బిజినెస్ ప్రమోట్ చేసుకోవచ్చు అంతే, వేరే వాళ్ళతో కలిసి చేయొచ్చు. బట్ ఏ వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా అని డబ్బులు అడగరు ఓకే వాళ్ళు. ఏదైనా ఎలాంటి పరిస్థితుల్లో డబ్బులు అడుగుతున్నా ఇవ్వద్దు. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అంటారు, లేకపోతే మీరు ఈ దీంట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎక్కువ టాస్క్లు ఇస్తామంటారు అన్నట్టు. సో రకరకాల అవి మనం చెప్పలేమన్నట్టు, ఏ రకంగా ఎట్లయితే తీసుకెళ్తారని చెప్పలేమన్నట్టు. సో మనం గమనించాల్సింది అంటే, వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది డూప్ అనేది తెలుసుకోవాలి అంతే. లేదు మీరు నిజంగానే తెలుసుకోవాలనుకోండి, ఆ ఆర్గనైజేషన్కి వెళ్ళండి. ఎక్కడ ఏదో ఒక కంపెనీ ఉంటుంది కదా, వాళ్ళకు ఒక వ్యవస్థ ఉంటుంది కదా, ఆ కంపెనీకి వెళ్ళండి, ప్రోడక్ట్ గురించి తెలుసుకోండి, నిజంగానే ఇస్తున్నారని తెలుసుకోండి. ఒకవేళ నిజంగానే ఆ కంపెనీ వర్క్ ఇస్తుంది, పేమెంట్స్ ఇస్తుంది, వాళ్ళ అకౌంట్స్ చూడండి, ఏం నష్టం లేదు. తర్వాత 10 లక్షలు నష్టపోయే బదులు ఇప్పుడు ఒక 10,000 ఖర్చు పెట్టుకుంటే మొత్తం అంతా మీకు తెలుసుకోవచ్చు. 10,000తో దేశంలో ఎక్కడికైనా పోయి రావచ్చు, అట్లీస్ట్ ఆర్డినరీ టికెట్ తో రైల్లో. అంతే కదా, 10 లక్షలు 20 లక్షలు కోటి రూపాయలు కూడా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు అన్నట్టు రకరకాలుగా. సో ఏది వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటిది ఉండదు. ఇంకోటి ముఖ్యంగా మనం హైదరాబాద్ లోనే ఉన్నాము. దరిదాపు హైటెక్ సిటీలో వారానికి ఒక కంపెనీ క్లోజ్ అవుతుంది. ఏది ఈ ఇళ్లతో బ్యాక్ డోర్ ఎంట్రీ అని జాబ్లు ఇప్పిస్తుంటారు. అవును సార్, అవును. అది కూడా చాలా డేంజర్ అన్నట్టు. మీరు కష్టపడి స్కిల్స్ పెంచుకొని జాబులు రావాలి అంతే. అంతేగాని డైరెక్ట్ బ్యాక్ డోర్ ఎంట్రీ, సైడ్ డోర్ ఎంట్రీ ఇట్లాంటివి ఏమి ఉండవు బేసికల్ గా. సో సాధ్యమైనంత వరకు ఎక్కడ ఎవరన్నా డిపాజిట్ అడుగుతున్నారంటే జాబ్ కు ట్రీట్ యాజ్ ఏ చీటింగ్, క్రైమ్ అంతే, 100% అంతే. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ ఆర్గనైజేషన్ లో ఎంప్లాయ్ అనుకోండి, ఆర్గనైజేషన్ మీకు డబ్బులు ఇస్తుందా, మీరు ఆర్గనైజేషన్ కి ఇస్తారా? ఆర్గనైజేషన్ నాకు డబ్బులు ఇస్తుంది. సేమ్ ప్రిన్సిపల్ అన్ని జాబ్లకు అప్లికబులే. అది అన్నట్టు. ఓకే సార్. ఇప్పుడు లేటెస్ట్ గా ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రైమ్స్ చూసుకున్నట్టయితే ఫెడెక్స్ క్రైమ్ అనేది ఇప్పుడు బాగా ఎక్కువైపోయింది సార్. మన పేరు పేద నార్కోటిక్స్, డ్రగ్స్ వచ్చాయని మనల్ని బ్లాక్ మెయిల్ చేయడం, డిజిటల్ అరెస్ట్ చేయడము, ఇవన్నీ జరుగుతున్నాయి. సో వీటి గురించి కూడా కొంచెం చెప్పండి. ఇక్కడ విషయం ఏంటంటే, మనం ఫెడెక్స్ అంటే మళ్ళీ అది ఫెడెక్స్ అని అనుకోకుండా, ఏదైనా కానీ కారణాలు ఏదైనా కానీ, అది ఫెడెక్స్ కావచ్చు, ట్రాయ్ కావచ్చు, ఆర్బీఐ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఈ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ పేర్లతో ఎవ్వరు ఫోన్ చేసినా గానీ నియరెస్ట్ పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేయండి. పాయింట్ 1, 1930 కంప్లైంట్ చేయండి. పాయింట్ 2, దానికంటే ముందు అసలు కాల్ లిఫ్ట్ చేయకండి. ఒకవేళ మీకు IVRS కాల్ వస్తుంది, ప్రెస్ 1, ప్రెస్ 2, ప్రెస్ 3 అని చెప్పి, మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే లోకల్ ఆఫీస్ విజిట్ చేయండి. ఏదైనా కానీ, అది కేవైసీ కోసం కావచ్చు, ఇంకోటి కోసం కావచ్చు. మీ పేరు మీద డూప్లికేట్ సిమ్స్ ఉన్నాయంటాడు ఒక IVRS కాల్ వచ్చి, మీ పేరు మీద డూప్లికేట్ సిమ్స్ ఉన్నాయో లేదో టాఫ్ కాప్ అని ఉంటుంది అన్నాడు. ఏంటి సార్? TAFCOP tafcop.sancharsati.gov.in అని ఒక సైట్ ఉంటుంది. ఆ సైట్ లో మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉండేది కూడా తెలుస్తుంది. ఎవరైనా డూప్లికేట్ సిమ్ కార్డులు ఎవరైనా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలియకోకుండా ఒక షాప్ పోయింటారు, ఏదో రోడ్డు మీద సిమ్లు అమ్ముతుంటారు కదా, మీరు KYC చేస్తారు, ఆర్ అప్లికేషన్ కూడా ఫిల్అప్ చేసింటారు, మీ ఆధార్ కార్డు ఇచ్చింటారు, శుభ్రంగా మీకేమో ఒక సిమ్ కార్డు ఇస్తారు. మీరు పోయినాక అదే ఇంకొక సిమ్ కార్డు వాడు తీసుకొని సైబర్ క్రిమినల్ అమ్ముతాడు అన్నట్టు. ఆ సిమ్ కార్డుతోనే మోసాలు చేస్తారు. ఇప్పుడు మీరు చెప్తున్న వెబ్సైట్ కి వెళ్ళేసి మన పేరు మీద ఎన్ని సిమ్స్ ఉన్నాయో చెక్ చేసుకోవచ్చు. మీ ప్రజెంట్ మీరు ఏ సిమ్ అయితే వాడుతున్నారో ఆ నెంబర్ కొడితే మీకు OTP వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా నెంబర్ 9966272121 లెట్ us సపోజ్. ఆ నెంబర్ కొడితే నాకు OTP వస్తుంది. ఆ OTP ఎంటర్ చేస్తే నా పేరు మీద ముఖ్యంగా ఆధార్ కార్డు,
బేస్ చేసుకొని ఎన్ని సిమ్లు ఉండేది దాంట్లో వస్తుంది అన్నట్టు. ఓకే. సో ఇప్పుడు ఆ ఎన్ని సిమ్లు ఉండేది వచ్చినాక అవి నీవి కాని సిమ్లు కంప్లైంట్ చేస్తే వెంటనే బ్లాక్ చేస్తారు. అట్లా 6 లక్షల సిమ్లు బ్లాక్ చేసినారు ఇప్పుడు. నిన్న పార్లమెంట్ లో జ్యోతిరాదిత్య సింధియా ఇన్ఫర్మేషన్ మినిస్టర్ గారు చెప్పారు ఈ విషయం. అంటే బ్లాక్ చేసినట్లు చెప్పారు, బట్ ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అన్నట్టు, కంప్లైంట్ చేసిన నంబర్ల మీద అన్నట్టు. ఓకే. సో నెక్స్ట్ క్రైమ్స్ కి వచ్చేస్తే మ్యాట్రిమోనీ స్కామ్స్ అనేది బాగా జరిగిపోతున్నాయి సార్. సో యుఎస్ లో ఉండడము, యుఎస్ నుంచి ఇక్కడ మ్యాచెస్ వెతుక్కోవడము, లేదంటే సేమ్ కమ్యూనిటీ అని చెప్పి డిఫరెంట్ టైప్ ఆఫ్ మోసాలు జరగడము, లేదంటే ఒకలే వ్యక్తి 4-5 మ్యారేజెస్ చేసుకోవడము, ఇట్లాంటి క్రైమ్స్ కూడా బాగా జరుగుతున్నాయి సార్. వీటి నుంచి వీటి గురించి అవగాహన ఎలా ఉండాలి సార్? గుడ్ క్వశ్చన్ అన్వేష్. మిగతా మోసాలు డబ్బులే పోతాయి, మ్యాట్రిమోనీ మోసాలు జీవితాలు పోతాయి. నెక్స్ట్ వాళ్ళు మళ్ళా విడాకులు తీసుకోవాలంటే మళ్ళీ స్టాచ్యుటరీ, మళ్ళీ అవన్నీ రకరకాల ప్రాబ్లమ్స్. మళ్ళీ వాళ్ళు సింగిల్ పేరెంట్ అయితే పిల్లలకి ఇబ్బంది. సో చాలా ఇబ్బంది. సో మ్యాట్రిమోనీ విషయాల్లో ముఖ్యంగా సైట్స్ ఉంటాయి కదా. సో మనము ఎప్పటికైనా కానీ ఒక టైం స్కేల్లో చూడాల మన సమాజాన్ని. టైం స్కేల్లో చూస్తే పూర్వము అఫ్ కోర్స్ ఈ ఇన్ఫర్మేషన్ ట్రావెలింగ్ లేని సమయాల్లో మహా అంటే విలేజ్, చుట్టుపక్కల విలేజ్లు, లేకపోతే ఆ విలేజ్ నుంచి వేరే విలేజ్లకి ఏమైనా బంధుత్వం ఉంటే అలా సంబంధాలు ఉన్నాయి అన్నట్టు. ఇప్పుడు ఓవర్ ద టైం మన జాబ్ పరంగానో లేకపోతే ఇంకా వేరే రీజన్స్ ట్రావెలింగ్ ఎక్కువైపోయింది. సో మనం ఎక్కడో మారుమూల గ్రామం ఉన్నది, అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం నుంచి ఈరోజు హైదరాబాద్ లో మీ ముందర ఉన్నాను. రేపు ఢిల్లీలో ఉండొచ్చు, ఎల్లుండి నేను అమెరికాలో ఉండొచ్చు, నాకు ఏ రీజన్ వల్ల అయినా. సో ఇలాంటి ట్రావెలింగ్ టైంలో నాతో పాటు నా ఫ్యామిలీ కూడా ట్రావెల్ చేస్తుంది కదా ఆటోమేటిక్. సో రేపు పొద్దున మ్యారేజ్ చేయాలంటే నేను మళ్ళీ వాసాపురం పోయి చుట్టుపక్కల విలేజ్ చూసుకోలేను కదా మా పిల్లలకి. సో ఖచ్చితంగా వీ నీడ్ టు డిపెండ్ ఆన్ థర్డ్ పార్టీస్. థర్డ్ పార్టీ మ్యారేజ్ మధ్యవర్తులు కావచ్చు, లేకపోతే మ్యారేజ్ వెబ్సైట్లు కావచ్చు. వాళ్ళని నమ్మద్దని చెప్పట్లేదు, కాకపోతే వాళ్ళు ఇచ్చే డాటా ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు వెరిఫికేషన్ చేసుకోవాలా. ఒకటి, మీరు ఎట్లా వెరిఫికేషన్ చేస్తుంటారు? వెరిఫికేషన్ చేసుకోవడానికి మీకు తక్కువ రిసోర్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను కలిసాం, మీ పేరు వరకు తెలుసు, మీరు ఎవరనేది నాకు ఆల్మోస్ట్ వాళ్ళు వ్యక్తిగతంగా తెలియదు. అట్లనే నేను నా వ్యక్తిగతంగా మీ గుడికి అంత తెలియకపోవచ్చు. మహా అంటే ఎంత తెలుస్తుంది? నేను ఫేస్బుక్ లో పెట్టిన పోస్టులు, లింక్డ్ఇన్ పోస్టులు తెలుస్తుంది. నేను ఎక్కడ ట్రైనింగ్ ఇచ్చినాను, పోలీసు వాళ్ళకి ఇచ్చినాను, ఐఐటీలు ఇచ్చినాను, అది నేను ఏది చెప్పింటే అదే కనిపిస్తుంది. నా గురించి నేనేమో అబద్ధం చెప్పుకోను కదా. ఓకే, నిజాలే చెప్పుకుంటాము, అది వేరే. బట్ సేమ్ అట్లనే ఎవరంతకు వాళ్ళ కథలు వాళ్ళు చెప్పుకుంటుంటారు అన్నట్టు. సేమ్ మ్యాట్రిమోనీ వెబ్సైట్లలో వాడు డాక్టర్ కాకుండా డాక్టర్ అని, లేకపోతే ఏదైనా జాబ్ లేకుండా జాబ్ అని, లేకపోతే ఒకటే ప్రతి కులం పేరు మీద డిఫరెంట్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి, మీరు అన్నారు 2-3 అన్నారు, 50 మందిని పెళ్లి చేసుకునే వాళ్ళు ఉన్నారు అన్నట్టు. నిన్న ఒకటి హైదరాబాద్ లో 50 మందిని పెళ్లి చేసుకుని అరెస్ట్ చేసినారు అన్నట్టు. ఏదో పేరు వంశీకృష్ణ అనే ఏదో పేరు. ఆంధ్రాలో కూడా చూసుకుంటే ఒక అమ్మాయి ఇలానే చేసి ఇచ్చారు. 60-70 మందిని చేసుకుంటే అందులో 2-3 పోలీస్ ఆఫీసర్ని చేసుకున్నారు. సో దీంట్లో సెకండ్ మ్యారేజ్ విక్టిమ్స్ అవుతారు, ఫస్ట్ మ్యారేజ్ విక్టిమ్స్ అవుతారు. సో మీకు దీని నుంచి తప్పించుకోవాలంటే ఫ్యూ టిప్స్ అన్నట్టు. ఏంటంటే ముఖ్యంగా ఏదైతే మ్యాట్రిమోనీ సైట్ లో మీ డీటెయిల్స్ ను పక్కా వెరిఫై చేయలేదనుకోండి, క్రిమినల్ డీటెయిల్స్ ను కూడా పక్కా వెరిఫై చేయరు. సింపుల్ లాజిక్ దీంట్లో, మీరు ఆ లాజిక్ ను గమనించాలా. ఇప్పుడు బస్ స్టాండ్ కు ఎయిర్పోర్ట్ కు తేడా ఏముంది? బస్ స్టాండ్ లో ఎవరైనా పోవచ్చు, ఎయిర్పోర్ట్ లో టికెట్ ఉన్న వాళ్ళు కాదు, మళ్ళా అందరినీ చెక్ చేస్తారు, అర్థమైందా? సో ఏ వెబ్సైట్ లో అయితే క్లియర్ గా పాయింట్ టు పాయింట్ మీ డీటెయిల్స్ చెక్ చేస్తారో అలాంటి ట్రస్టెడ్ మ్యాట్రిమోనీ లాంటి సైట్లలో మీరు దాన్ని డాటా ఎంటర్ చేయాలి. లేకపోతే ఏమైతుందంటే నేను చెప్తాను, యాక్చువల్గా నేను ఈ సైబర్ నేరాల గురించి మాట్లాడేటప్పుడు ఈ మ్యాట్రిమోనీ మోసాలు ఒక పెద్ద ప్రాబ్లము, వీటిని ఎలా అరికట్టచ్చు ఏంటి అని ఆలోచించినప్పుడు కొంతమంది ఇలాంటి ఫ్రెండ్స్, జానా అని, పరమేశన్ అని, ఒక పోలీస్ ఆఫీసర్ సాయి అని మాట్లాడితే, ఏముంది ప్రాపర్ చెకింగ్ మెథడాలజీ ద్వారా మనం ఫిల్టర్ చేసుకుంటే రావచ్చు అని చెప్పినాను. సో నా ఐడియాతో వాళ్ళు ఒక మంచి వెబ్సైట్ కూడా డిజైన్ చేసినారు, trustedmatrimony.in అని. సో దే హ్యావ్ ఆఫీస్ ఇన్ ఎవరీ డిస్ట్రిక్ట్ అన్నట్టు. సో ఎక్కడ ప్రొఫైల్స్ అక్కడే చెక్ చేస్తున్నారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఎక్కడైనా అని ప్రాబ్లం ఉందంటే దానికి సొల్యూషన్ ఉంటుంది. ప్రాబ్లము ఇంకో ప్రాబ్లం సృష్టించకూడదు అన్నట్టు. సో ఆ సొల్యూషన్ అనేది పర్మనెంట్ సొల్యూషన్ కోసం ట్రై చేయాలన్నట్టు. సో ఈ trustedmatrimony.in లాంటి వెబ్సైట్లు ఏవైనా కానీ
నేనేం చెప్తున్నా అంటే మీరు ఎవరి దగ్గరికి పోయినా అని మధ్యవర్తి దగ్గరికి పోయినా ఏదైనా ప్రాపర్ గా వెరిఫై చేసిన ప్రొఫైల్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. అప్పుడు మీకు అథెంటికేట్ అవుతాయి అన్నట్టు. లేకపోతే జస్ట్ ఒక ఫిష్ మార్కెట్ టైప్ లో అందరూ పోతారు, ఎవరిని ఎవరు మోసం చేసుకుంటారో తెలియదు. బట్ ఒకటైతే మాత్రం గ్యారంటీ చెప్పగలుగుతా, 99% ప్రజలు మంచోళ్ళే. ఆ 1% 2% క్రిమినల్స్ వల్లనే ఇదంతా ప్రాబ్లం అన్నట్టు. అర్థమైందా? బట్ ఆ 1% 2% క్రిమినల్స్ అరికట్టాలంటే అందరినీ చెక్ చేయాల్సిందే, ఎయిర్పోర్ట్ లో చెక్ చేసినట్లు. అర్థమైందా? అంటే ఎక్సెప్షన్ ఉండదు అని చెప్పడానికి అన్నట్టు. సార్ ఇప్పుడు మీరు చెప్తున్న ట్రస్టెడ్ మ్యాట్రిమోనీ.in లో ఎట్లాంటి వెరిఫికేషన్ ప్రొసీజర్స్ మీరు అంటే ఎటువంటి జాగ్రత్తలు మీరు తీసుకుంటున్నారు సార్, సో దట్ ఇట్లాంటి క్రైమ్స్ అరగట్టడానికి? సో మేమంటే నేను నా సలహాలతో వాళ్ళు స్టార్ట్ చేసినారు. ఆ కంపెనీ గురించి చెప్తాను. సో నేను వాళ్ళ పేరు చెక్ చేస్తుంది. ఏ క్రిమినల్ అయినా పేరు అబద్ధం చెప్తాడు, వృత్తి అబద్ధం చెప్తాడు, వృత్తి చెక్ అవుతుంది అండ్ ఏజ్ చెక్ అవుతుంది. చెక్ అంటే ఎలా సార్? మాన్యువల్ గా వెళ్ళి చెక్ చేస్తారు? లేదు, ఒక సాఫ్ట్వేర్ లో అది వాళ్ళ ప్రొపరేటరీ థింగ్ అన్నట్టు, కాన్ఫిడెన్షియల్. బట్ ఎవ్రీథింగ్ ప్రొక్కాస్ చెక్ అవుతుంది అన్నట్టు. అంటే మాన్యువల్ గా అనేది ఆల్మోస్ట్ ఆల్ ఇంపాసిబుల్ అనుకోండి, ఎక్కువ ప్రొఫైల్స్ వస్తే. బట్ సాఫ్ట్వేర్ ద్వారానే అన్ని చెక్ అవుతాయి అన్నట్టు. సో వాళ్ళ క్రిమినల్ రికార్డ్స్ చెక్ అవుతాయి అన్నట్టు. ఈవెన్ ఆన్ డిమాండ్ హెల్త్ కూడా చెక్ చేయొచ్చు అన్నట్టు. హెల్త్ కూడా ఎందుకు చెప్తున్నా అంటే, మా ఫ్రెండ్ ఒక అతను తెనాలిలో ఉన్నాడు. అతను ఒక మ్యారేజ్ చేసుకున్నాడు. ఆ అమ్మాయి పేరెంట్స్ వాళ్ళు ఆస్తికులో నాస్తికులో తెలియదు, ముత్తైదుగా చనిపోతే స్వర్గానికి పోతుందని 23 సార్లు డయాలసిస్ అయిన అమ్మాయిని పెళ్లి చేసినారు అన్నట్టు. చాలా సార్లు నాకు రెగ్యులర్ గా మాట్లాడుతుంటాడు, సైబర్ క్రైమ్స్ గురించి రెగ్యులర్ గా వార్తలు పంపిస్తుంటాడు అతను. సో అట్లా మినిమం బేసిక్ హెల్త్ చెకప్స్ అవసరం. ఇప్పుడు మీరు చిన్న జాబ్ అనుకో, హెల్త్ చెకప్ అడుగుతారు కదా. మీరు చిన్న జాబ్ వినారనుకో, మిమ్మల్ని అంతా చెక్ చేస్తారు కదా. మరి లైఫ్ కి ఏం చెకింగ్ ఉండదా? ఉండాలి కదా, లైఫ్ పార్ట్నర్ కదా, జీవితాంతం కలిసి జీవించాల్సిన వాళ్ళు కదా. సో వాళ్ళ క్రిమినల్ కేసులు ఏంది, లేకపోతే వాళ్ళ ఫైనాన్షియల్ హెల్త్ ఏంది, లేకపోతే ఫిజికల్ హెల్త్ ఏంది, వాళ్ళు నిజంగానే జాబ్ చేస్తున్నారు లేదా, వాళ్ళు ఒరిజినల్ పేరా. ఈ సైబర్ క్రైమ్స్ అన్ని హైడింగ్ చేయడం వల్ల అది జరుగుతున్నది. సో ఇవన్నీ ఈ సైడ్ ద్వారా అరికట్టవచ్చు అన్నట్టు. ఓకే సార్. సో ఇంకా సమాజంలో ఎటువంటి క్రైమ్స్ జరుగుతున్నాయి సార్, వాటిని నివారించడం ఎలా? సో ముఖ్యంగా లోన్ యాప్స్. చాలా మంది తెలియక 2000 3000 లోన్ యాప్స్ తీసుకుంటారు. స్టూడెంట్స్, అన్ఎంప్లాయిడ్, హౌస్ వైఫ్స్ చాలా మంది తీసుకుంటారు. యాక్చువల్ గా లోన్ యాప్ అనకూడదు కానీ అది హ్యాకింగ్ యాప్ అనొచ్చు అన్నట్టు. వాడు లోన్ ఇవ్వాల్సిన పని లేదు, మరి అది ఇన్స్టాల్ చేస్తేనే చాలు మీరు బుక్ అయినట్లే అన్నట్టు. వాడే వేస్తాడు, ఒక 2000 వేస్తాడు, ఇంకా తర్వాత 2000 వేస్తాడు, వారానికి 10,000 కలెక్ట్ చేస్తాడు అన్నట్టు. ఎందుకు? మీ ఫోన్ లో ఉన్న ఫోటోలన్నీ వానికి యాక్సెస్ అయిపోయింటాయి, మీ ఫోన్ లో ఉన్న ఫోన్ నంబర్స్ అన్ని వానికి యాక్సెస్ అయిపోయింటాయి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరే లోన్ యాప్ ఇన్స్టాల్ చేసినారు అనుకోండి, మీరు ఇప్పుడు నాకు ఫోన్ చేసింటే వానికి తెలిసిపోతుంది మీరు నాకు ఫోన్ చేసినట్లు అన్నట్టు. వెంటనే ఏం చేస్తారంటే క్లోన్ అయిపోయింది. సో వెంటనే ఏం చేస్తాడంటే, నాకు ఇప్పుడు జనరల్ గా మీరు ఎవరికి చేస్తారు మహా అంటే రోజుకు ఒక 10 మందికి చేస్తారు. 10 మందిలో 8 మంది మీకు తెలిసిన వాళ్ళే ఉంటారు, అంతే కదా. బ్రదర్ ఉంటాడు, సిస్టర్ ఉంటారు, పేరెంట్స్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, లేకపోతే బాస్ ఉంటారు, అంతేనా. అంతేగాని ఏ కాశ్మీర్ అనుకో కన్యాకుమారి అనుకో అయితే చేయరు కదా. సో వీళ్ళందరికీ మీ ఫోటోలు మార్ఫింగ్ చేసి ఈజీ ట్విటర్ ఈజీ చోర్ అని చెప్పి మార్ఫింగ్ చేసి పంపిస్తారు అన్నట్టు. ఇంకొక అడుగు ముందుకేసి ఈజీ చైల్డ్ రేపిస్ట్, ప్లీజ్ ఇన్ఫార్మ్ హిమ్ వేర్ ఎవర్ ఇఫ్ ఈజ్ అవైలబుల్, కాల్ 100 ఇన్ఫార్మ్ హిమ్ అని పంపిస్తారు అన్నట్టు. మళ్ళీ దాన్ని షేర్ చేసే వాళ్ళు ఉంటారు తెలియక, వాడెవడో నీ గురించి తెలియదు అనుకో, దాన్ని షేర్ చేసినా చేస్తాడు అన్నట్టు. సో వాట్సాప్ యూనివర్సిటీ అంటారు అన్నట్టు. సో చాలా ప్రాబ్లమ్ వస్తాయి. దీనికి భయపడి ఆత్మహత్యల వరకు పోతున్నాడు. చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. నేను పర్సనల్ గా ఒక 20 మందిని ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళని కాపాడినాను. నేను యోగా యూనివర్సిటీలో మాట్లాడినా కదా, నేను ఎక్కడ పోయినా నా నెంబర్ ఇస్తుంటాను. అది ఏదైతే నాది 9966272121 జనరల్ గా. ఎందుకంటే ఎప్పుడన్నా ఎవరన్నా దాన్ని ఏమంటారు చూడి ఆపదలో ఉన్నప్పుడు ఫోన్ చేస్తారు. సో నేను ఒక అబ్బాయి ఫోన్ చేసిన, నేను యోగా యూనివర్సిటీలో మాట్లాడినాను. ఎప్పుడో 2 నెలల కిందట తీసుకున్నాడంట లోను. ఈవెన్ పే చేసినాడో పే చేయడానికి రెడీగా ఉన్నాడు, బట్ బాగా సతాయిస్తున్నారు అన్నట్టు. సో ఒక్కసారి మీరు ఆ యాప్ని ఇన్స్టాల్ చేసినారంటే
జ్వరం ఈ రోజైనా రావచ్చు, 2 ఏళ్ల తర్వాత అయినా రావచ్చు. వాడు ఫ్రీగా ఉన్నప్పుడు మీరు బుక్ అవుతారు. ఇంకా కరెక్ట్ చెప్పాలంటే అరే మే ఆప్కా దిన్ కబ్ ఆయాగా అంటారు కదా, అట్లా జో డర్ గయా ఓ మర్ గయా. సో బెస్ట్ ఏంటంటే ఫస్ట్ లోన్ యాప్ లోన్ తీసుకోకండి, మీ మొబైల్ వాళ్ళకి యాక్సెస్ ఇవ్వకండి. సో ఒకవేళ ఇచ్చినారనుకోండి భయపడకండి. నిన్న ఆ పిల్లోడు ఆల్మోస్ట్ వాళ్ళు చెమటలు పట్టుకుంటూ ఫోన్ చేసినాడు. అప్పుడే తెలుస్తుంది అన్నట్టు మనకు, సార్ జనరల్ గా ఏమైనా ఫోన్లు వచ్చినా ఈవినింగ్ మాట్లాడమంటాను. సో ఇట్ ఈస్ కంఫర్టబుల్. మీరు ఫోన్ చేసినప్పుడు కూడా నేను ఐ ఆస్క్ టాక్ టు మీ ఇన్ ఈవినింగ్, ఎందుకంటే ఈవినింగ్ అయితే మనం ఫ్రీగా ఉంటాం, ఫ్రీ ఫ్రమ్ జాబ్ లైఫ్ అండ్ ఎవ్రీథింగ్. ఆర్ అదర్వైజ్ ఇప్పుడు మార్నింగ్ అరౌండ్ మీరు చూడండి ఎంత అర్లీ మార్నింగ్ 7 o'clock వచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నారు అన్నట్టు. సో ఈ టైంలో ప్రిపరబుల్లీ నేను ఏదైనా ఇట్లాంటి కాల్స్ అన్ని అటెండ్ అవుతుంటాను. సో అబ్బాయికి సింపుల్ గా చెప్తే ఏం చేయొద్దు, రెస్పాండ్ కావద్దు. ఒకవేళ నీకు భయం అంటే ఆ వాట్సాప్ అన్ఇన్స్టాల్ చేయి. వాళ్ళు వాట్సాప్ లో తప్ప ఎక్కడ కాంటాక్ట్ గారు మళ్ళా, అంతే. డైరెక్ట్ కాల్స్ ఉంటే వాళ్ళ పోలీసు వాళ్ళు ఈజీగా ట్రాక్ చేయగలుగుతారు అని చెప్పి వాట్సాప్ కాల్ వేస్తాయి. సో అన్ఇన్స్టాల్ చేయి. సేమ్ ఇట్లనే ఒకడు ఏది ఇట్లనే మార్ఫింగ్ ఇట్లా చేసి వీడియో ఏఐ ద్వారా చేస్తే వాళ్ళ ఒకరిద్దరికి రిలేటివ్స్, అప్పుడు ఏం చేయాలంటే వీళ్ళు సింపుల్ టెక్నిక్ వాడచ్చు. నా ఫోన్ హ్యాక్ అయింది, ఎవరైనా మార్ఫింగ్ వీడియోలు మార్ఫింగ్ ఫోటోలు వేసి ఇగ్నోర్ అని చెప్పి ఒక స్టేటస్ పెట్టి వదిలిపెట్టాలన్నమాట. నిజంగానే మీకు ప్రాబ్లంలో ఫేస్ చేసినా గానీ నా ఫోన్ హ్యాక్ అయింది అని ఒక చిన్న ఇన్ఫర్మేషన్ పెట్టాలి. సో అయినా కానీ ఒక అబ్బాయి సిరిసిల్లలో అనుకుంటా, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, ఐ థింక్ హిస్ నేమ్ ఐ ఫర్గాటన్, నెంబర్ ఆఫ్ పీపుల్ చేస్తుంటారు కదా. సో వాళ్ళ బ్రదర్ వరకు ఇది జరిగింది అన్నట్టు. సో నేను ఇట్లా మార్ఫింగ్ వీడియోలు పంపిస్తానంటే వాళ్ళకి చెప్పు, హిందీలో చెప్పమని చెప్పిన. అవతల హిందీ వాడే ఎక్కువ ఉంటాడు అన్నట్టు, ఎందుకంటే నార్త్ ఇండియన్ డ్రివెన్ క్రైమ్స్ చాలా ఉన్నాయి అన్నట్టు, సైబర్ క్రైమ్స్. సో ఒక 5-6 స్టేట్ లో జమ్తారా, నువ్వు రాజస్థాన్, సిలిగురి, చాలా ప్లేసెస్ అన్నట్టు. ఇట్లాంటి ప్లేసెస్ లోనే మెయిన్ గా ఇట్లాంటి ప్లేసెస్ ఉన్నాయి. ఈవెన్ పోలీసులు కూడా అక్కడ ఏం చేయలేకపోతున్నారు. OLX క్రైమ్స్ రకరకాలు అన్నట్టు. సో ఇక్కడ ఏదైతే చెప్తే ఇట్లా వీడియో మార్ఫింగ్ చేసి పంపించాలంటే అరే క్యా మార్ఫింగ్ करके करे, ఒరిజినల్ దే देंगे, आपको మర్జీ జో కర్నా హై వో కరో అని నేనే వాయిస్ ఇచ్చి అన్నట్టు. వాయిస్ వాళ్ళకి పంపించని చెప్పిన. వీళ్ళకి హిందీ రాదు మన వాళ్ళకి. అరే అంటే మనం ఎగ్జాక్ట్ వర్డ్స్ వాడకూడదు, మన హిందీలో వాడినాం అన్నట్టు. మా అనే అట్లా తిట్లు ఉంటాయి కదా, అట్లా తిట్లు తిట్టి అరే క్యా చెయ్యి, आपको ఒరిజినల్ चाहिए तो हम दे देंगे, अरे क्या तकलीफ हो, మీకు ఎందుకు तकलीफ हो, क्या तकलीफ लेते हैं, ओरिजिनल चाहिए तो ले लो, हम दे देंगे ओरिजिनल वीडियो, आपको जिसको चाहिए पहले आपको बहन जी को और मदर जी को, माँ जी को दिखा दीजिए, बाद में सबको दे दीजिए అని వాడు సైలెంట్ అంతే. ఇక్కడ ఏంటంటే సెన్స్ ఆఫ్ కామన్ సెన్స్ ఇంపార్టెంట్ అన్నట్టు. సో రీసెంట్ గా తెలంగాణ ప్రభుత్వము అదే పోలీస్ వాళ్ళు స్టాటిస్టిక్స్ రిలీజ్ చేసినారు. 88,000 మంది మోసపోయినట్లు డైరెక్ట్. ఓకే, ఎంతమంది మోసపోయినారు ఏది ఆన్ రికార్డ్ నేను చెప్పేది, కంప్లైంట్ చేసింది ఎక్కువ మంది సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నట్టు ఎంప్లాయీస్. మీకు తెలిసిన 88,000 మంది నీకు కావాల్సింటే అది నేను వాట్సాప్ లో పంపిస్తాను. నిరక్షరాస్యులు కేవలం 830 మంది మోసపోయినారు, అంటే లెస్ దాన్ 1%. అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్కువగా మోసపోయారు. వాళ్ళు ఎడ్యుకేటెడ్ కాదు, వాళ్ళకు ఆ స్కిల్ తెలుసు అంతే. ఎడ్యుకేటెడ్ అంటే who knows everything in the universe in a structured way. ప్రపంచం ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది, మనం పాత్ర ఏంది, మనం ఎందుకు ఈ ప్రపంచంకి వచ్చినాము, మనం ఈ చుట్టుపక్కల ప్రపంచం ఎలా బతకడం అనేది ఎడ్యుకేటెడ్. వానికి ఆ స్కిల్ తెలుసు, A+B² తెలుసు అంతే. అర్థమైందా? ఆ స్కిల్ వరకే తెలుసు. 4 పైథాన్ ప్రోగ్రాంలు తెలుసు, ఈ సైబర్ నేరాలు ఇవన్నీ తెలియదు. అందుకోసం మేము మోసపోతున్నారు అన్నట్టు. సో నేను ముఖ్యంగా మన ఛానల్ తరఫున నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ప్రతి ఆర్గనైజేషన్ కు ఎంప్లాయీ ఇంపార్టెంట్, కస్టమర్ ఇంపార్టెంట్, వెండర్స్ ఇంపార్టెంట్, మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. ఏ ఆర్గనైజేషన్ కి ఈ 4 ఉంటారు. మీకు కస్టమర్స్ అంటే సబ్స్క్రైబర్స్, ఎంప్లాయీస్ అంటే మీరు కెమెరామెన్ కావచ్చు, మీరు యాంకర్ కావచ్చు, లేదా వెండర్స్ అంటే ఈ కెమెరాస్ సప్లై చేసిన వాళ్ళు వెండర్స్ అంటారు. హూ ఆర్ సప్లయింగ్ వెండర్స్ ఎక్విప్మెంట్. వెండర్స్ తో పెద్ద రిలేషన్ ఏమి ఉండదు, మీరు పర్చేజ్ చేస్తారు. బట్ కంటిన్యూస్ ప్రాసెస్ లో కొన్ని చోట్ల ఉంటాయి. ఇప్పుడు సిమెంట్ కంపెనీ ఉంటుంది, కంటిన్యూస్ గా ఒక పర్టికులర్ మెటీరియల్ సప్లై చేయాల, వాళ్ళని వెండర్స్ అంటారు అన్నట్టు.
సో అట్లనే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మేనేజ్మెంట్. వీళ్ళు నలుగురు బాగా పనిచేస్తేనే ఆర్గనైజేషన్ రన్ అవుతుంది. అవును. ఈ నలుగురికి ఇప్పుడు అత్యంత భయంకరమైన ప్రమాదం ఏంటంటే సైబర్ నేరాలు. మొబైల్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు సైబర్ నేరాలకు గురవుతున్నారు. ఇప్పుడు ఈ వీడియో వాళ్ళు చూసే వాళ్ళు సగం మంది సైబర్ నేరాలకు గురి అంటారు. మోసపోయిన వాళ్ళు చెప్పరు, మోసపోయిన వాళ్ళకి తెలియదు. తద్వారా కరోనా టైప్ లో అందరినీ కాటేస్తుంది అన్నట్టు. సో ఒక మోసంలో మోసపోయిన వాళ్ళు ఇంకో మోసంలో మోసపోవడానికి అవకాశం ఉంటుంది. దాని వరకు నాలెడ్జ్ ఉంటే తెచ్చుకోవాలి, ఓవరాల్ గా నాలెడ్జ్ తెచ్చుకోవాలి. ఓవరాల్ గా నాలెడ్జ్ చెప్పాలంటే చెప్తే కదా, భయపడద్దు ఆన్లైన్ లో. సో అత్యాశ ఉండొద్దు, కామం ఉండొద్దు, అమాయకంగా ఉండొద్దు, ఏవంటే అవి లింకులు క్లిక్ చేయొద్దు, ఎవరితో ఉంటే ఎవరితో అమాయకులతో మాట్లాడద్దు. నాకు ఎవరైనా ఫోన్ చేస్తారు, హూ ఆర్ యూ, వాట్ యూ వాంట్, సార్ మీకు లాటరీ వచ్చింది నువ్వే తీసుకో, అంతే. సార్ మీకు ఆఫర్ చేస్తాం నువ్వే తీసుకో. అరే ఇద్దరు అన్నదమ్ములు గెట్ల దగ్గర కొట్లాడుకుంటున్నారు భూముల గురించి. ఎక్కడో నేను నల్గొండలో ఒక ఆమె వాళ్ళ తండ్రి ఏదో 4 లక్షలు 5 లక్షలు చనిపోతే వచ్చిందని చెప్పి డబ్బులు, ఏది ఇన్సూరెన్స్ లేకపోతే గ్రాడ్యుయేట్ ఏదో వచ్చిందని చెప్పి ఇద్దరిని ఒక తమ్ముడిని అన్నని ఇద్దరిని చంపేసింది. ఆ కాలంలో బతుకున్న అంటే అలాంటి కాలంలో బతుకుతున్న ఈ కాలంలో ముక్కు ముందు వెళ్ళినోడు మనకు ఫోన్ చేసి లక్షల కోట్లు ఎందుకు ఆఫర్ చేస్తాడు? సింపుల్ లాజిక్ అప్లై చేయాలా? కరెక్టే సార్, కరెక్టే. ఒక్కసారి మనం ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మనకే అర్థమైపోతుంది అన్నట్టు. ప్లస్ ఎక్కడైనా కానీ ప్రోడక్ట్ ఉంటుంది, సర్వీస్ ఉండాలి. ప్రోడక్ట్ సర్వీస్ లేకుండా సింపుల్ గా నువ్వు డబ్బులు పెడితే డబ్బులు వస్తాయంటే అది ఫేక్. లైక్ మల్టీ లెవెల్ మార్కెటింగ్, బెట్టింగ్ యాప్స్ కావచ్చు, మల్టీ లెవెల్ మార్కెటింగ్ కావచ్చు. ఓకే. ఇంకా బెట్టింగ్ యాప్స్ వరకు వచ్చేందుకు చాలా మంది చాలా ఇబ్బంది పడుతున్నారు. మహాభారతంలో ధర్మరాజు కాలం నుంచి నేటి మహాదేవ్ బెట్టింగ్ వరకు జూదంలో ఎవడు గెలవలేదు. సో ఖచ్చితంగా మీరు జూదం మామూలుగా బయట ప్లేయింగ్ కార్డ్స్ ఆడండి. ఎందుకంటే మీరు 6 మందే ఉంటారు, ఎవడు మోసం చేస్తాడని తెలుస్తుంది. ఈ ఆన్లైన్ లో నీకేం తెలుస్తుంది ఎవడు అట్లా ప్రోగ్రామ్ రాసిండేది? ఆన్లైన్ లో ఏది ప్రొజెక్ట్ చేస్తే అది వస్తుంది. అట్లనే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు చాలా మంది, ఫేక్ స్టాక్ ఇన్వెస్ట్మెంట్, ఫేక్ బిట్ కాయిన్ ఇన్వెస్ట్మెంట్. అంతే. యాక్చువల్ గా చెప్పాలంటే ఇప్పుడు సపోజ్ ఇది మొబైల్ ఉంది, ఈ మొబైల్ గురించి నేను చాలా కవితలు రాసినాను, కానీ ఒక కవిత అన్ని ఛానల్స్ కి చెప్తుంటాను అన్నట్టు. ఒకవేళ ఆల్రెడీ ఎవరైనా వింటే క్షమించండి, కాకపోతే ఇంకోసారి వినండి. మొబైల్ అండ్ సోషల్ మీడియా ఇది ఎలాంటిదంటే, ఇది మీరు వాడుకోలేకపోతే మిమ్మల్ని ఇది వాడుకుంటుంది. అర్థమైందా? మిమ్మల్ని వాడుకుంటుంది అంటే ఇదేం వాడుకోదు, దీని ద్వారా వేరే వాళ్ళు మిమ్మల్ని వాడుకుంటారు. ఏ రేంజ్ లో వాడుకుంటారంటే ఏదో సినిమాలు అంటారు చూడి, ఒక ఆలీనో బ్రహ్మానందం, మీకు సగం జీవితం సంగనాకపోయినాక తెలుస్తుంది నేను ఎవరు అని. ఆ టైప్ లో అప్పుడు తెలుస్తుంది అన్నట్టు, నేను మొబైల్ ద్వారానే చెక్కలేకపోయినానని. సో ఇది కత్తి కన్నా పదునైనది, కడలి కన్నా లోతైనది, ఎవరెస్ట్ కన్నా ఎత్తైనది, అణుబాంబు కన్నా శక్తి గలది, అందరి అరిచేతుల్లో ఇమిడి ఉన్నది. సరిగ్గా వాడుకుంటే బ్రహ్మాస్త్రం, సరిగ్గా వాడుకోలేకపోతే భస్మాస్త్రాస్త్రం. దీన్ని మీరు బ్రహ్మాస్త్రంగా వాడుకుంటారా, భస్మాస్త్రాస్త్రంగా వాడుకుంటారా, అది మీ ఇష్టం. సూపర్ సార్, సూపర్. అట్లా అన్నట్టు. సో అట్లనే చెప్పిన చాలా కవితలు. ఫేస్బుక్ ఒకటి, లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఒకటి. ఫేస్బుక్ ఒకటి పిల్లల్ని పెడతో పెట్టనాయ, ట్విట్టర్లోన తిక్క వాళ్ళ నస ఎక్కువాయ, వాట్సాప్ మాయలో వయసులో ఉన్న వాళ్ళు పడిపోయా, మనసులు దగ్గర ఉన్న మనసులు దూరమాయా. మనసుల దగ్గర ఉన్న మనుషులు దూరమాయా. సూపర్ సార్. ఇప్పుడు మనుషులు దగ్గర ఉన్నారు, మనసులు దూరం ఉన్నాయి అన్నట్టు. సో ఇద్దరు భార్య భర్తలు ఒకటే బెడ్ మీద ఉంటారు, ఇద్దరు మొబైల్ చూసుకుంటుంటారు అన్నట్టు. సో మనం ఈ సింపుల్ ఇది మనం వాడుకుంటే, సో మీకు స్క్రీన్ టైం ఇవన్నీ కంట్రోల్ చేసుకోవచ్చు. సింపుల్. మీకు ఒకటి చెప్తానండి. ఒక కత్తి ఉంటుంది, లెటర్ సపోజ్ ఒక కత్తి ఉంటుంది, కత్తితో ఏం చేస్తాను చెప్పండి? వెజిటేబుల్స్ కట్ చేస్తాం. అంతేగాని అయిపోయింది కదా, అయిపోయినాక దాన్ని ఏం చేస్తాము? పక్కన పెట్టేస్తాం కదా, జోబులు పెట్టుకొని తిరగం కదా, అంతే కదా. కత్తి కదా, వెజిటబుల్ కట్ చేసింది కదా, మీకు ఆరోగ్యానికి సంబంధించి మీకు ఫుడ్ ను అందించే కత్తి కదా. మళ్ళీ అంత మంచి కత్తిని జోబులు ఎందుకు పెట్టుకొని తిరగట్లేదు? దాని యూస్ అక్కడితోటే అయిపోయింది. మొబైల్ యూజ్ కూడా ఎంతవరకు చేయాలా అంతవరకు చేయాలా. ఎట్లా? నువ్వు ఇక్కడ ఈ రోజు షూటింగ్ కోసం మాట్లాడినావు, ఫైన్, అంతే కదా. సో ఏదైనా విజ్ఞానానికి సంబంధించిన ఏదైనా వీడియోలు చూస్తావు, ఫైన్. ఏదో రీల్స్ ఇట్లా చూసుకుంటూ పోతుంటే ఏలు అరిగిపోతుంది కానీ రీల్స్ అరగవు. ప్లస్ నువ్వు ఒక 10 రీల్స్ చూసిన తర్వాత 11 రీళ్లు నీకు 10వ రీల్ 1వ రీల్ ఏం చూసినా నీకేం ఉండదు. ఏముంటుంది? ఎవడో పల్టీలు కొట్టేది చూస్తావు,
ఎవడో ఇంకోటి చేసేది చూస్తావు, లేకపోతే అగ్లీ వీడియోలు చూస్తావు. నీకేమొస్తుంది? నేనేం చెప్తున్నా అంటే, నేను చూడమని చెప్పొద్దు, వాట్ ఈస్ ద బెనిఫిట్ యు ఆర్ గెటింగ్ అవుట్ ఆఫ్ ఇట్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో అదే టైంలో నువ్వు నీ చదువుకునే విద్యార్థి అయితే యూట్యూబ్ లో కావాల్సినంత జ్ఞానం ఉంది, ఏ సబ్జెక్ట్ అయినా దొరుకుతుంది. అదే బిజినెస్ మ్యాన్ అయితే ఎన్ని మార్కెటింగ్ టెక్నిక్స్ చెప్తారు. అదే ఫర్ ఎగ్జాంపుల్ లెటర్ సపోజ్ ఈ కెమెరామెన్లు ఉంటారు, ఎలా మంచిగా షూట్ చేయొచ్చు, డిఫరెంట్ యాంగిల్ ఎలా షూట్ చేయొచ్చు, ఈవెన్ మనం బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ ని ఎలా క్రియేట్ చేయొచ్చు, ఇట్లా చాలా చేస్తారు. అట్లనే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ వీడియోస్ ను ఎక్కువ పోవడానికి ఎలా ఎస్ఈఓ చేసుకోవాలి, ఎలా ఎస్ఈఎం చేసుకోవాలి, మీ వీడియోస్ మందిని ఎక్కువ రీచ్ కావడానికి సెలబ్రిటీస్ తో ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి, ఇట్లా ఇట్లా మీకు అంటే మీ బిజినెస్ కు ఇంప్రూవ్ అయ్యేటి చూసుకో, లేదనట్లేదు. ఎవరో ఎక్కడో పల్టీలు కొట్టుకుంటూ ఎవడో ఎక్కడో కామెడీ వీడియోలు చేసుకుంటే, కామెడీ లైఫ్ కామెడీ కాదు, కామెడీ అవసరము, లైఫ్ అంతా కామెడీ కాదు. నేను చూస్తుంటాను యాక్చువల్ గా సరదాగా, మీరు వెనకాల నా సైకిల్ చూసింటారు, నేను సైకిల్లోనే పోతుంటాను, ఎక్కడ చూసినా అని ఇట్లా ఇట్లా చూస్తుంటారు అన్నాడు. వాళ్ళకి ప్రపంచం మొబైలే, వాళ్ళకి ఇంకా అసలు నాకు తెలిసి లైఫ్ కథమైనా కూడా గుర్తించలేరు అన్నట్టు. ఒక బస్ స్టాప్ లో పోయింటాం, అట్లని నేను చూడంటే నేను కూడా చూస్తాను, కాకపోతే ఎస్ నాకు అవసరం ఏముందో అది చూస్తాను, పక్కన పెడతాను మొబైల్. నా స్క్రీన్ టైం కూడా చాలా తక్కువ ఉంటుంది. నేను ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తాను అంతే ఎక్కువ భాగం. నా పోస్ట్ మీద ఎవరైనా కామెంట్ చేస్తే చూస్తాను, లేకపోతే ఒక కొంతమంది అంటే నాకు ఇంటలెక్చువల్స్ కొంతమంది పోస్ట్ చేస్తుంటారు, వాళ్ళ పోస్టులు రెగ్యులర్ గా చూస్తుంటాను, ఎందుకంటే నాకు జ్ఞానం వస్తుంది. లేకపోతే ఆ పొలిటీషియన్ ఎవడో ఒకడు తిట్టినాడు, ఇంకో పొలిటీషియన్ ఎవడో తిట్టినాడు, ఇంకో పొలిటీషియన్ ఎవడో మా నాయకుడిని ఎవడో తిట్టినాడు, అవన్నీ తిట్టుకుంటూ లాస్ట్ కోర్టులు జైలుకు పోతున్నారు. నాయకులు బాగుంటారు, ఇల్లు పోతున్నారు, 3rd డిగ్రీ ట్రీట్మెంట్ కూడా చేసుకుంటున్నారు. ఇవన్నీ అవసరమా? అరే మీకు ఒక భార్య పిల్లలు ఉంటారు, ఫ్యామిలీ ఉంటుంది, జాబ్ ఉంటుంది, ఒకసారి ఆలోచించాలా మనం ఏం చేస్తున్నాం అని. అందుకోసమే మనకు బేసికల్ గా నేనేంటంటే సైబర్ నేరాల గురించి కాదు, ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ లైఫ్. మీరు మీ జీవితంలో ఆలోచించండి, ఏం ప్రోడక్ట్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, మీరు చేసే పని మీకు అవసరం ఉందా, ఎన్ని ప్రాబ్లమ్స్ తెచ్చి పెడుతుంది, ఇవన్నీ ఆలోచించండి. మీరు ఇదే మొబైల్ను మీ మంచి కోసం, మీ కుటుంబం మంచి కోసం, మీ పిల్లల మంచి కోసం వాడుకోండి. అదే మళ్ళా కొన్ని ఉంటారు కొంతమంది ఆన్లైన్ లో హెల్త్ టిప్స్ ఇస్తుంటారు, వాళ్ళు 99% అన్క్వాలిఫైడ్ ఉంటారు. దానివల్ల మీ ఆరోగ్యం కాదు కదా, డైరెక్ట్ చెక్ చేస్తారు. కరోనా టైంలో ఎవరో చెప్పినారంట, రాయచూరులో ఒక డాక్టర్ ముక్కులో రసం వేసుకుంటే కరోనా పోయింది, ముక్కులో రసం వేసుకున్నాడు, కరోనా పోలే, ఆయన పైకి పోయినాడు. సో లంగ్ ఇన్ఫెక్షన్ అయ్యి. సో మీరు సోషల్ మీడియాలో వచ్చేది నిజమని నమ్మినారంటే యు ఆర్ గాన్. ఏదైనా కానీ చెప్పేది ఇంక్లూడింగ్ అవర్ టాక్స్ నేను చెప్పేది ఖచ్చితంగా మీరు ప్రాపర్ గా వెరిఫై చేసుకోండి ఆ వ్యక్తి ఏందని. ChatGPT లో రీసెంట్ గా అమెరికాలోనో ఎక్కడో తెలియదు ఎగ్జాక్ట్ గా, నేను ఈనాడు పేపర్ లో చూసినాను అన్నట్టు. నేను మొబైల్ ఎక్కువ వాడుతుంటే మా తల్లిదండ్రులు సతాయిస్తున్నారు, ఏం చేయాలని ChatGPT లో అడిగినాడంట వాడు. మీ తల్లిదండ్రులు లేపేమని చెప్పిందంట ChatGPT. నిజము, జస్ట్ 2 days బ్యాక్ అట్లా ఉంటుంది. మీరు టెక్నాలజీ ఇప్పుడు గూగుల్, నేను చెప్తాను, ఇప్పుడు మీకు ఏదైనా అవసరం ఉంటుంది, ఒక కంపెనీ ఈమెయిల్ ఏదో ప్రోడక్ట్, జనరల్ గా చాలా మంది ఎలా మోసపోతున్నారు అనేది కూడా చెప్తాను. మీరు కంపెనీ ఒక ప్రోడక్ట్ బుక్ చేసి ఉంటారు, ప్రోడక్ట్ రాలేదు, కంపెనీ నంబర్ తెలియదు, మీరు ఏం చేస్తారు? నార్మల్ గూగుల్లో సెర్చ్ చేస్తారు. గూగుల్లో సెర్చ్ చేస్తే గూబ గుయ్యి అంటుంది, తెలిసినా? ఎందుకు తెలిసినా? గూగుల్లో సెర్చ్ చేయి మంచిదే, అఫిషియల్ వెబ్సైట్ కి వెళ్ళు, పైన వచ్చిన నంబర్ కు ఫోన్ చేయొద్దు, అఫిషియల్ యాప్ కి వెళ్ళు. సో పైన వచ్చిన నంబర్ క్రిమినల్ ఉంటుంది 99%. వాడు మంచిగా మాట్లాడతాడు, ఎస్ సార్, ఎస్ సార్, సింపుల్ గా వాడు మీ నుంచి ఇస్తారు, సార్ షల్ ఐ నో యువర్ ఆర్డర్ టు కన్ఫర్మేషన్ అంటాడు. మీరు ఆర్డర్ చెప్తాడు, సార్ షల్ ఐ నో యువర్ ఎండ్ నెంబర్ సార్ నేమ్ అంటాడు, ఓకే షల్ ఐ నో యువర్ క్రెడిట్ కార్డ్ నెంబర్ అంటాడు. వాడికి ఒక ట్రాన్స్లేట్ తీసుకుపోతాడు, ట్రాన్స్లేట్ తీసుకెళ్తాడు, సార్ యూ ప్లీజ్ ఇన్స్టాల్ దిస్ యాప్ సార్, విల్ రిఫండ్ త్రూ దిస్ యాప్ అంటాడు. ఆ యాప్ అనేది హ్యాకింగ్. సో నీకు అందుకోసమే నేను చెప్పేది, మీరు ఈ సోషల్ మీడియా, ఈ ఇంటర్నెట్ వరల్డ్ లో మీరు జాగ్రత్త లేకుంటే ఎప్పుడైనా మటాషే, ఎప్పుడైనా. నేను చెప్పేది మీరని కాదు, నేను కూడా జాగ్రత్త. వీటన్నిటికీ చూసుకున్నట్టుంటే మొబైల్ అండ్ మన డిజిటల్ ఫుట్ ప్రింటే మెయిన్ గా కారణం అనేసి కంక్లూషన్ లోకి వస్తాం. సో వీటిని దూరం చేయడం బెటర్ అంటారా, లేదంటే ఎలా
వాడుకుంటూ ఎలా మనం ప్రొసీడ్ అయితే బెటర్ అంటారు? గుడ్ క్వశ్చన్ అన్వేష్. మా తాతలు ఉత్తరాలు రాసుకున్నాం, మీరు ఉత్తరాలు రాసుకోవచ్చు. అవును సార్. ఇప్పటికీ ఉత్తరాలు నడుస్తాయి, ప్రాబ్లం లేదు. కాకపోతే 4 రోజుల తర్వాత పోతుంది అన్నట్టు ఇన్ఫర్మేషన్. నేను ఎన్ఐటి వరంగల్లో చదివేటప్పుడు సార్. మా పేరెంట్స్ ఎంఓ చేస్తున్నారు. మనీ ఆర్డర్. ఓకే. అవును సార్. నాకు తెలిసి ఇప్పుడు మనీ ఆర్డర్ ఉందో లేదో తెలియదు. ఉంది మనీ ఆర్డర్ ఉంది, టెలిగ్రామ్ లేదు. పోస్ట్ ఆఫీస్ కి వెళ్తే మనీ ఆర్డర్ ఉంది స్టిల్. ఏదో 100కు 3 రూపీస్ ఎంత కట్టాలా అంతే మామూలుగా. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, జీపే ఫోన్ పే చేస్తున్నాం. మా బాబు ఢిల్లీలో ఉన్నాడు, సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాడు. సో ఎంత డబ్బులు కావాలంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు సెకండ్ లో పంపిస్తున్నాం. ఇప్పటికీ మనీ ఆర్డర్ చేయొచ్చు. అంటే నువ్వు మొబైల్ చెప్పేది నువ్వు ఓల్డ్ ద్వారా పోయి అది ఢిల్లీతో పని చేసుకుంటా నడుస్తుంది, బట్ దాని తగ్గట్టు పోవాలా. నేను జటకాలో పోతానంటే పో, ఎవరొద్దంటారు. అదే జటకాలో ఢిల్లీ నుంచి హైదరాబాద్కి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఇంకా అంతకుముందు పాదాల మీద దేశం అంతా తిరిగిన వాళ్ళు ఉంటారు. ప్రాబ్లం ఉండదు. ఏది ఎక్కడ దెర్ ఇస్ నథింగ్ రైట్, దెర్ ఇస్ నథింగ్ రాంగ్. నీవు టైంతో పాటు ట్రావెల్ చేసినారంటే నీకు ఈజీ అవుతుంది అన్నట్టు. సో టైంతో పాటు ట్రావెల్ చేసేటప్పుడు యూ షుడ్ నో వాట్ ఎగ్జాక్ట్లీ యు ఆర్ డూయింగ్. లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది అన్నట్టు. సార్ నెక్స్ట్ టైప్ ఆఫ్ స్కామ్స్ చూసుకున్నట్టయితే OLX లో చాలా స్కామ్స్ జరుగుతున్నాయి సార్. సో వీటి నుంచి దూరం ఉండడం ఎలా, అండ్ ఒక జెన్యున్ ప్రోడక్ట్ OLX నుంచి కొనాలంటే ఎటువంటి జాగ్రత్తలు మనం పడాలి సార్? OLX లో విపరీతంగా జరుగుతున్నాయి. ఇప్పుడు కాదు, నన్ను కూడా ఒక ట్రాప్ ఒక 5 years బ్యాక్ ఆల్మోస్ట్ అలా నాకు తెలియదు అప్పుడు OLX ఫ్రాడ్ ఇట్లా ఉంటుందని. నేను సరదాగా సైకిల్ పెట్టినాను, అది మామూలుగా పెడితే ఒకడు ఫోన్ చేసినాడు, నేను మా మనిషిని పంపిస్తున్నాను ఆన్లైన్ లో ఈ స్కాన్ కోడ్ పంపిస్తున్నాను, మీరు స్కాన్ కోడ్ చేయండి. అది అప్పటికి ఫోన్ పే జీపే జస్ట్ స్టార్ట్ అయినాయి అన్నట్టు. అది యాక్చువల్ గా అది రిసీవింగ్ స్కాన్ కోడ్, అంటే దాన్ని నొక్కితే మన డబ్బులు వానికి పోతాయి అన్నట్టు మామూలుగా. ఇది బేసిక్ OLX స్కామ్ లో ఇది బేసిక్ స్కామ్ అన్నట్టు. అంటే వాడు రిసీవింగ్ చేస్తాడు అన్నట్టు, రిసీవింగ్ పంపిస్తాడు. మీరు అప్పటి వరకు ఎవరికన్నా ఇది తెలిసిన, ఇప్పుడు మీ నుంచి డబ్బులు కావాలంటే మీరు డబ్బులు పంపిస్తే డైరెక్ట్ వచ్చేస్తాయి. లేకపోతే నేను రిక్వెస్ట్ చేయొచ్చు, నేను రిక్వెస్ట్ చేస్తే మీరు దాన్ని స్కాన్ చేసి మీరు పంపించవచ్చు. అచ్చా, ఓకే. నేను రిసీవ్ చేయాలని మీకు రిక్వెస్ట్ పెడితే రిసీవ్ అవుతుంది. ఓకే. సో ఆ రకంగా ఇది OLX స్కామ్ చేస్తారు అన్నట్టు. ఈ OLX స్కామ్ లో 3 మోసపోయిన వాళ్ళ గురించి చెప్తాను. కేజ్రీవాల్ కూతురు మోసపోయింది, ఒక 30,000. నిమ్స్ లో ఒక డాక్టర్ 2 లక్షలు మోసపోయినాడు. మెట్రోలో ఒక ఉన్నతాధికారి, చాలా పెద్ద పొజిషన్ ఉన్నతాధికారి, అతను నా ఫ్రెండే, అతను 1 లక్ష రూపాయలు మోసపోయినాడు. సో కేజ్రీవాల్ కూతురుది నిమ్స్ డాక్టర్ది న్యూస్ పేపర్లో చూసినాను. మెట్రోలో మోసపోయిన అతను మా సీనియర్ కాబట్టి నాకు ఫోన్ చేసినాడు. అచ్చా, ఓకే. ఈ విషయంలో నాకు కూడా ఒక జరిగిన స్టోరీ చెప్తాను సార్. నేను ఇట్లనే ఒక సెకండ్ హ్యాండ్ కార్ తీసుకుందామని చూస్తున్నాను. అయితే ఒక మారుతి సుజుకి కార్ ఉంది సార్. సో తీసుకున్నాను, సెలెక్ట్ చేశాను, కాల్ చేశాను సార్. కాల్ చేస్తే నేను సో అండ్ సో ఆర్మీలో వర్క్ చేస్తాను, నేను రావడం కుదరదు, కాకపోతే నేను మా డ్రైవర్ని ఇస్తాను, డ్రైవర్ నుంచి పంపిస్తాను, మీరు ఆ డ్రైవర్కి ఎంతో కొంత డబ్బులు ఇవ్వాలి కదా, ఒక 1000 రూపీస్ ట్రాన్స్ఫర్ చేయండి, నేను కార్ పంపిస్తాను, మీరు అక్కడే చూసుకొని నచ్చితే అప్పుడే అడ్వాన్స్ ఇవ్వండి, తర్వాత మనీ కట్టండి అనేసి అన్నారు. నాకెందుకో కొంచెం డౌట్ అనిపించి వెయిట్ చేశాను. కార్ నెంబరు, అతని ఆర్సీ విత్ పోలీస్ ఐడెంటిటీ కార్డ్, అన్ని డీటెయిల్స్ ఉన్నాయి సార్. అవును. అయితే నేను ఫైనల్ గా నాకు అనుమానం వచ్చి ఏం చేశానంటే, అసలు ఈ కార్ పైన ఎన్ని చలాన్స్ ఉన్నాయి అనేసి చెక్ చేశాను సార్. చెక్ చేసినప్పుడు వీళ్ళు మెన్షన్ చేసిన స్టేట్ ఒకటి, ఆ కార్ ఉన్న స్టేట్ ఒకటి, నెట్ లో నుంచి తీసుకుంటారు అంతే సార్. కాకపోతే నెంబర్ మాత్రం మారిపోయింది. లాస్ట్ 2 digits 3 digits దగ్గర వేరియేషన్ చేసి వీళ్ళు చేస్తున్నారు సార్. ఏదైనా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను అదే చెప్పేది, కామన్ సెన్స్ ఇంపార్టెంట్, అవుట్ సైడ్ ఏం జరుగుతుంది అనేది ఇంపార్టెంట్. సో మీరు చెప్పినది ఎగ్జాక్ట్ కరెక్ట్. సేమ్ మిలిటరీ పేరు వాడతారు, ఎందుకంటే మిలిటరీకి తెలియకోకుండానే చాలా మంది దేశభక్తి ప్రజలు ఎక్కించినారు. మిలిటరీ మీద అభిమానం మంచిదే, కానీ అవతల క్రిమినల్స్ మిలిటరీ వాడితేది ఆ మిలిటరీ ఈ మిలిటరీ రెండు ఒకటే అనేది తీసుకుంటున్నారు. అది ప్రాబ్లం అన్నట్టు. మనం ప్రేమ నిజమైన మిలిటరీ మీద ఉండాలా, ఈ సైబర్ క్రైమ్ చేసే ఫేక్ మిలిటరీ మీద ఉండకూడదు అన్నట్టు. సో మిలిటరీ వాళ్ళని చెప్పినా అని ఏం మీరు నమ్మాల్సిన పని లేదు. మీరు ఖచ్చితంగా వాళ్ళను పర్సనల్ గా కలిసినప్పుడు మాత్రమే. సో ఏ ట్రాన్సాక్షన్ జరిగినా గానీ ఖచ్చితంగా మనమైనా ఉండాలి, లేదంటే అవతల పర్సన్ ని చూసి మాట్లాడి
ఆ తర్వాత మాకు హారిబుల్ ఎగ్జాంపుల్ చెప్తాను దీంట్లో. ఒకతను బెంగళూరులో ఉంటాడు, సేమ్ కారు కొనడానికి ఏకంగా జైపూర్ పోయినాడు, కోటా పోయినాడు, 2 లక్షలు తీసుకొని పోయినాడు కారు. శుభ్రంగా సైబర్ క్రిమినల్స్ వాళ్ళ దగ్గర పిలిపించుకొని ఆ 2 లక్షలు తీసుకొని గుండు కొట్టించి పంపించినారు. ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీలో స్పీచ్ ఇస్తున్నా సైబర్ నేరాల మీద. విజయవాడ ఎయిర్పోర్ట్కి వచ్చిన, విజయవాడ ఎయిర్పోర్ట్కి వస్తే విజయవాడ ఎయిర్పోర్ట్లో ఆ సెక్యూరిటీ సిఐఎస్ఎఫ్ అతను గుర్తుపట్టి, సార్ మాధవరెడ్డి మీరు అన్నారు. వేసింది మీరు అన్నాను, ఐ థింక్ లింగయ్య అనుకుంటా అతని పేరు, స్టిల్ ఐ రిమెంబర్. సార్ నాది అనంతపురమే సార్, మీ ఫేస్బుక్ ఫాలో అయ్యారు అన్నాడు. ఓకే గుడ్ గ్రేట్ అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి అయిపోయినాక, సార్ ఇక్కడికి ఎందుకు వచ్చినారు, ఇట్లా ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీలో సైబర్ నేరాల మీద స్పీచ్ ఇచ్చినాను అని చెప్పిన. ఓకే సో అయినాక ఆయన చెప్పిది నాకు నేను షాక్ గురైనా నిజంగా, ఫస్ట్ టైం అన్నట్టు. అప్పటి వరకు నేను వింటున్నాను అన్నట్టు. సార్ రోజుకి ఇక్కడ 10 మంది వస్తారు సార్, కార్గోలు వచ్చినాయని తీసుకోవడానికి, కార్లు బైకులు అన్ని OLX ఫ్రాడ్లని ఆయన చెప్తున్నాడు అన్నట్టు. మీరు కావాల్సింటే మీకేమన్నా సిఐఎస్ఎఫ్ వాళ్ళు మన హైదరాబాద్ లో ఎయిర్పోర్ట్ లో తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని పోయి ఇంటర్వ్యూ చేయండి, 100% ఇది చెప్తారు. మీకు మంచి వీడియోస్ కూడా వస్తాయి, మీకు ఎవరైనా సిఐఎస్ఎఫ్ వాళ్ళు తెలిసింటే. అంటే ఈ నేరాలకు వాళ్ళకు కూడా అది కూడా వాళ్ళకి మంచిదే కదా. సో ఒక మంచి వీడియో కూడా వస్తుంది. సో నేను సిఐఎస్ఎఫ్ హైదరాబాద్ వాళ్ళకు కూడా, హైదరాబాద్ BHL లో పనిచేసే వాళ్ళకు కూడా ఇచ్చాను ఈ ప్రోగ్రామ్ వే బ్యాక్ 2017. నేను 2014 నుంచి మాట్లాడుతున్నా దీని మీద. సో మీరు ఇంపాక్ట్ మాధవరెడ్డి అని సెర్చ్ చేస్తే నేను 2014లో మాట్లాడిన వీడియో కూడా ఉంటుంది అన్నట్టు. సో అట్లా ఈ రీసెంట్ గా కొత్త రకం OLX వచ్చింది అన్నట్టు. కొత్త రకం యాక్చువల్గా ఇదేంటంటే డే బై డే ఎవడో వస్తాడు, నా దగ్గర క్యాష్ ఉంది, నేను క్యాష్ ఇస్తాను, మీరు ఆన్లైన్లో పే చేయమంటారు. మీరు ఆన్లైన్లో పే చేస్తారు, క్యాష్ తీసుకుంటారు. కానీ మీరు ఎవరికైతే ఆన్లైన్లో పే చేసింటారు కదా, అవతల క్రిమినల్కి పే చేసింటారు, అవతల విక్టిమ్కి పే చేసింటారు, రకరకాలుగా మిమ్మల్ని విక్టిమైజ్ చేస్తారు. చాలా చాలా జరుగుతున్నాయి అన్నట్టు. ఇప్పుడు ఇలా మీరు చెప్పేది చూస్తుంటే జనాలకి ఎవరికైనా సాయం చేయాలన్నా కానీ భయంగానే ఉంది ఇవాళ రేపు. మీరు సాయం చేయండి, తెలిసిన వాళ్ళకి చేయండి. మీరు ఒకవేళ సాయం చేసేటట్టుకుంటే ఒక 10 రూపాయలు డైరెక్ట్ ఇచ్చేసేయండి. మీరు ఆన్లైన్లో ఏం చేయకండి. ఒక పెట్రోల్ పంపులో ఒక అబ్బాయి మోసపోయినాక ఫోన్ చేసినారు. మీకు డౌట్ రావచ్చు, సార్ ఇన్ని సైబర్ క్రైమ్స్ ఉంది, మీకు ఇంత ఐడియా ఉంది ఎట్లొచ్చిందని. విక్టిమ్స్ ఎక్కువ ఫోన్ చేస్తుంటారు. విక్టిమ్ ఫోన్ చేసినప్పుడు నేను అన్ని అడుగుతాను. ఎందుకంటే ఒక క్రైమ్ జరిగిందంటే 1 to 100 స్కేల్ తీసుకున్నాం అనుకో, 1 to 100 తీసుకున్నాం అనుకో, క్రిమినల్ కు 1 to 100 ఐడియా ఉంటుంది. ఎందుకంటే వాడు 1 to 100 అంటే 0 నుంచి 100 వరకు ఎలా చేస్తే మనం మోసం చేస్తాం అనేది క్రిమినల్ కి ఐడియా ఉంటుంది. అర్థమైంది కదా. విక్టిమ్ కి 80% ఐడియా ఉంటుంది. ఆ 20% తెలియదు కాబట్టి పద్మవ్యూహంలో అభిమన్యు టైంలో ఇటు మోసపోతున్నాడు దిగినాక. అర్థమైందా. సో వాడు విక్టిమ్ పోయి పోలీసు వాళ్ళకి చెప్తాడు. పోలీసు వాళ్ళకు విక్టిమ్ ఎగ్జాక్ట్ గా చెప్పలేడు కదా, యాజ్ ఇట్ గా వానికి పూర్తి ఐడియా ఉండదు కదా. పోలీసు వాళ్ళకు 60% వస్తుంది. అది కూడా పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, విక్టిమ్ తెలుగులోనే ఇంగ్లీష్లో చెప్తారు, వాళ్ళు ఇంగ్లీష్లో కన్వర్ట్ చేస్తారు. మనకు మదర్ టంగ్ డీవియేషన్స్ అవన్నీ కలిపి ఒక 60% ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అందుతుంది అన్నట్టు. అది మీడియా వాళ్ళకి ప్రెస్ నోట్ ఇస్తారు. మీడియా వాళ్ళు సేమ్ న్యూస్ ను 100 రకాలు రాస్తారు, అంతే కదా. సో ఫైనల్ గా మీడియా వాళ్ళు రాసేది 40% రాస్తారు. అది పేపర్లో వచ్చినాక మనం చదివితే 20% అర్థమవుతుంది. దాంట్లో ఒకటి మాత్రం అర్థమవుతుంది, నేరం జరిగింది, అమౌంట్ పోయింది అనేది మాత్రం అర్థమవుతుంది. అది ఎట్లా పోయింది, ఎలా, అది కామన్ విషయం. అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏ క్రైమ్ ద్వారా ఎంత పోయింది అని అర్థమవుతుంది, కానీ ఎట్లా పోయింది అనేది అర్థం కాదన్నట్టు. సో నాకు ఈ విక్టిమ్స్ డైరెక్ట్ రెగ్యులర్ గా మాట్లాడుతుండడం వల్ల ఈ క్రైమ్ ఎట్లా జరుగుతుంది, ఏం జాగ్రత్తలు తీసుకోవాలని తెలిసింది. అదే నేను మీకు ఇప్పుడు షేర్ చేసుకుంటున్నది రకరకాలుగా అన్నట్టు. లేకపోతే నాకు ఇంత నాలెడ్జ్ ఎక్కడ వచ్చిందంటే ఏదో అంటారు చూడి, పేషెంట్ నుంచి డాక్టర్ నేర్చుకున్నట్లు విక్టిమ్ నుంచి మనం నేర్చుకున్నాం అన్నట్టు. నేర్చుకున్నాం అంటే తెలుసుకున్నాం. సో వాళ్ళు పాయింట్ 1 చెప్తే చాలు, నేను పాయింట్ 100 చెప్పగలుగుతాను. సో ఇట్లా పోయింది, ఇట్లా పోయింది, ఇట్లా పోయింది. సో రీసెంట్ గా జరిగే ఒకటి OLX భయంకరమైన స్కామ్. ఇది నెక్స్ట్ లెవెల్ స్కామ్ అన్నట్టు. అట్లా అని చెప్పి దీన్ని మీరు ఎవరైనా ప్రాక్టీస్ చేయకండి, కాకపోతే జాగ్రత్త కోసం చెప్తున్నాను అన్నట్టు. హైదరాబాద్ లో జరిగింది. వాడు 250 మందిని మోసం చేసినాడు. అంటే 500 మందిని మోసం చేస్తే గానీ 250 మంది దగ్గర డబ్బులు తీసుకోలేడు వాడు. ఏం చేసినాడంటే ఎగ్జాక్ట్ గా చేసినట్టు చెప్తాను. న్యూస్ పేపర్ లో చూసినది నేను, అది ఎగ్జాక్ట్ గా నాకు కావాల్సిన న్యూస్ పేపర్ కూడా పంపిస్తాను నేను మీకు. వాడు ఏం చేశాడంటే OLX దే ఇది స్కామ్. OLX లో మీరే ఒక ఐఫోన్ పెట్టినారు. ఫోనే, మళ్ళీ బైకులు కార్లు కాదు, ఫోన్ మాత్రమే.
మీరు OLX లో ఐఫోన్ పెట్టినారు, మీది 16 15 ఏదో పెట్టినారు, ఒక 50,000 పెట్టినారు. క్రిమినల్ నీకు ఫోన్ చేస్తాడు, సార్ మొబైల్ నచ్చింది, మామూలు మాట్లాడతాడు, అంటే డైరెక్ట్ నచ్చింది అన్నాడు ఒకటే సరే, సార్ ఎన్ని రోజులు వాడినావు ఏంటి అన్న డ్యామేజెస్ ఉన్నాయి. మీరు కూడా ఏం చేస్తారు, ఒక సంవత్సరం అని చెప్తే 8 నెలలు అని చెప్తారు, డ్యామేజ్ అయినా కానీ కాలేదని చెప్తారు. మీరు అమ్ముకోవాలనుకున్నారు కాబట్టి అంతే కదా, సో నో ప్రాబ్లం, అంతవరకు ఏం ప్రాబ్లం లేదు. సో 50,000కి పెట్టింటారు, వాడు ఏమంటాడంటే మరి 50,000 ఇవ్వచ్చు అని కూడా, సార్ 45,000 ఇస్తా అంటారు. కాంప్రమైజ్ ఫిగర్ 48,000కి సెట్ చేసుకుంటారు, అయిపోతుంది కదా. మీకేం చెప్తాడు, సార్ మా బ్రదర్ వచ్చి మీకు డబ్బులు ఇచ్చి తీసుకుంటాడని చెప్తాడు. అంటే మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంది, వాళ్ళ బ్రదర్ వస్తాడు 48,000 ఇస్తాడు, తెచ్చి తీసుకుంటాడు, అయిపోయింది కదా. వెంటనే ఇంకో రిక్వెస్ట్ చేస్తాడు మీకు, సరే ఎట్లా నేను తీసుకుంటున్నా కదా, ఇంకా మళ్ళీ వేరే వాళ్ళు చూసి మళ్ళీ వేరే వాళ్ళు వస్తారేమో, మీరు దాన్ని డిలీట్ చేయండి సార్ యాడ్ అంటాడు అన్నమాట. మీతో డిలీట్ చేపిస్తాడు. డిలీట్ చేయకముందే వీడు డౌన్లోడ్ చేసుకుంటాడు ఫొటోస్, సేమ్ మొబైల్ వీడు అప్లోడ్ చేస్తాడు. ఇంకా సేమ్ ఫోటోలు కదా, సేమ్ ఫోటోలు అప్లోడ్ చేస్తాడు. అప్పుడు కొన్నికి వేరే వాళ్ళు వస్తారు కదా, కొన్నికి ఒక మనోడు వచ్చినాడు అనుకో, రాము వచ్చినాడు అనుకో, కొన్నికి వస్తాడు. కొన్నికి ఏం చెప్తాడు, అప్పుడు అది ఎంత చెప్తాడు రేటు, 50,000 అని చెప్తాడు. ఫైనల్ గా రేట్ ఎంతకు సెట్ అవుతాడు, 48,000కి సెట్ అవుతాడు, అంతే కదా. వాళ్ళకి ఏం చెప్తాడంటే, కొన్నికి రాముకు ఏం చెప్తాడంటే, వచ్చిన రాముకి ఏం చెప్తాడంటే, మా బ్రదరు నేను రాలేను, మా బ్రదర్ మొబైల్ తీసుకొని వస్తాడు, సో మా బ్రదర్కి మొబైల్ తీసుకొని వస్తాడు, మొబైల్ మీరు తీసుకోండి, డబ్బులు నాకు పంపించండి అంటాడు. నాకు అంత టైం లేదు, డబ్బులు నాకు పంపించండి, మా బ్రదర్ మొబైల్ తీసుకొని వస్తాడని చెప్తాడు. ఇప్పుడు రాము మీరు ఇద్దరు ఒకరికొకరు ఒక పర్టికులర్ ప్లేస్ లో కలిసేటట్టు వాడే ప్లాన్ చేస్తాడు. మీరు కలిసారు, రాముకి ఏం తెలిసింది, క్రిమినల్ బ్రదర్ రాము అని తెలిసింది. రాముకు మీరు క్రిమినల్ బ్రదర్ అని తెలిసింది, అంతే కదా. మీరు ఒకరికొకరు, కానీ బేసికల్ గా ఏంది, మీరు రాముకు మొబైల్ అమ్ముతున్నారు, రాము మీ దగ్గర మొబైల్ తీసుకుంటాను బేసికల్ గా, కానీ రాము డబ్బులు నాకు పే చేయాలని నేను చెప్పింటాను. మీరేం చేస్తారు, మొబైల్ చేతిలో ఉంటుంది, ఇట్లా మొబైల్ చూస్తారు, అదే రాముకు మొబైల్ ఇస్తారు, మొబైల్ అన్ని చూసుకుంటాడు. సో అప్పుడే క్రిమినల్ ఫోన్ చేస్తాడు రాముకు, మొబైల్ బాగుందా, బాగుంది, చూసినారా, ఓ పని చేయి, నేను మీటింగ్కి వెళ్ళిపోతున్నాను, కొద్దిగా అర్జెంటుగా ఉన్నాను, ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిపోతున్నాను, మళ్ళీ నాకు సిగ్నల్ అందుతుందో లేదో, మీరు తర్వాత ఎట్లా మొబైల్ అంతా ఓకే కదా, నాకు డబ్బులు పంపించేసే అంటాడు అన్నట్టు. రాము క్రిమినల్కి డబ్బులు పంపిస్తాడు. ఇప్పుడు మొబైల్ ఎవరి చేతుల్లో ఉంది, రాము చేతిలో ఉంది. ఎవరికి డబ్బులు కావాలి, మీకు కావాలి. కానీ మీరిద్దరు కొట్లాడతారు. ఫైనల్ గా నీ మొబైల్ నీకు ఉంటుంది, రాముకు 50,000 బొక్క అవుతుంది. అర్థమైందా? సో ఇట్లా 250 మందిని ఒకటి చీట్ చేసినాడు రీసెంట్ గా, అంతే ఒక 10 రోజుల న్యూస్. అఫ్ కోర్స్ నేరం ఎప్పుడో చాటు పట్టుబడతారు కాబట్టి ఖచ్చితంగా ట్రేస్ అయినారు, ఓకే వాడిని అరెస్ట్ చేసినాడు, ఇప్పుడు జైల్లో ఉన్నాడు. సో అట్లా చాలా జరుగుతున్నాయి. ఏదన్నా ఒక సైబర్ క్రిమినల్ ఏం చేస్తాడంటే, మీకు హోటల్ ఉంది, మీకు ఫోన్ చేసి నాకు ఒక 100 బిర్యానీలు కావాలంటారు. నువ్వు హ్యాపీనే కదా, ఆర్డర్స్ వస్తాయి. వెంటనే ఏం చెప్తారంటే, ఆడ సిఎస్సి సెంటర్లో మా పవన్ ఉన్నాడు, సిఎస్సి అంటే ఏదో ఉంటుంది, కస్టమర్ సర్వీస్ సెంటర్లో, మీ సేవ సెంటర్లో మా పవన్ ఉన్నాడు, మీ సేవ సెంటర్ పవన్ నంబర్ నెట్లో తీసుకుంటాను అన్నట్టు. క్రిమినల్ పవన్ ఉన్నాడు, పవన్ దగ్గరికి అడ్వాన్స్ ఇస్తాడంట. మీరు ఏం చేస్తారు, పవన్ దగ్గరికి పోతారు, పవన్ దగ్గరికి వచ్చినా సార్ అంటాడు. మీరు మొబైల్ క్రిమినల్కి ఫోన్ చేస్తారు, ఎస్ పవన్కి మొబైల్ అంటాడు. పవన్తో ఏం చెప్తాడంటే క్రిమినల్, నేను పెట్రోల్ పంప్ యజమాని, మా వాడు 50,000 క్యాష్ తీసుకొని వచ్చినాడు, మీరు ఒక 1,000 రూపాయలు కమిషన్ పట్టుకొని 49,000 ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయి అంటాడు. అతనిది సిఎస్సి సెంటర్ కదా, మీ సేవ సెంటర్ కదా, క్యాష్ సెంటర్ కదా, వెంటనే 40,000 49,000 ఎట్లా మనిషి ఎదురుగా ఉన్నాడు కదా. హోటల్ పోతావు, తిన్నాక బిల్లు పే చేస్తారు కదా, అట్లా మనిషి ఎదురుగా ఉన్నాడు కదా, ఆయన పే చేస్తాడు. ఫైనల్ గా మీరేమంటారు, మీరు ఆయన దగ్గర పోయినది ఎందుకు, అడ్వాన్స్ కోసం పోయినది. ఆయన అట్లా జగిత్యాలో ఒక 5 మందిని మోసం చేశారు. అందుకోసం మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత బెటర్ అన్నట్టు. ఇవి ఎట్లుంటాయంటే, కొంతమంది అంటే వాళ్ళు అమాయకులు అనుకోలో, మూర్ఖులు అనుకోలో. నేను ఇదే విషయం వేరే ఛానల్ చెప్తే, మీలాంటి జఫాలు మోసపోతారని కామెంట్ చేస్తారు అన్నట్టు. మనకు తెలుసు ఆ జఫాలే మోసపోతారు ఇట్లా అని చెప్పి. ఏం చేస్తావు, ఇప్పుడు
యాక్చువల్గా మన విద్య ఏంది, మన సంస్కారం ఏంది, నువ్వు తీసుకున్న దాంట్లో నాలెడ్జ్ని గ్రహించు. కొంతమంది లాంగ్వేజ్ని వెక్కిరిస్తారు అన్నట్టు. ప్రతి ఒక్కరికి ఇప్పుడు మీ తల్లి మీకు గొప్పది, ఎవరి లాంగ్వేజ్ వాళ్ళకి గొప్పది. సో ఇదంతా డెవలప్ చేసుకుంటే ఇప్పుడు మీకు ఏదైనా ఉంటే, మీకు ఏదైనా కోపము అనసహ్యం ఉన్నది అనుకో, నీ తల పోయి కూడా కొట్టుకో. సోషల్ మీడియాలో కాదు, రివర్స్ లో కేసులు అవుతాయి. అంతే కదా. రామ్ గోపాల్ వర్మ కూడా ఒక ట్వీట్ పెట్టింటే చూడండి ఎంత సినిమా నడిచిందో. అంటే నేను చెప్పేది అది రైటా రాంగ్ అనట్లేదు, గవర్నమెంట్ దా రామ్ గోపాల్ వర్మ రాంగ్ అనట్లేదు. బట్ యువర్ యాక్షన్స్ విల్ క్రియేట్ సో మెనీ రిఫర్కేషన్స్. అది గమనించండి సోషల్ మీడియాలో. ఇది కూడా చాలా ముఖ్యం. లేకపోతే జైలు పోయి ఎవడో ఒకడు, నాకు తెలియదు పేరు కూడా గుర్తులేదు, అనంతపురం పోయి అరే చూసుకుందాం రారా అని మిసాలు తిప్పినాడు, ఇప్పుడు జైల్లో ఉన్నాడు. ఓకే ఓకే సార్, బ్యాక్ టు టాపిక్ వస్తే ఇంకా ఇవి కాకుండా ఇంకా మాకు తెలియని ఇంకా నేరాలు ఇంకా ఇవి డే బై డే పెరుగుతుంటాయి. ఇవి ఒకటనేది కాదు, టెక్నాలజీ. సో కేవైసీ ఆన్లైన్ లో ఎవరైనా చేయమంటే చేయకండి, మీరు బ్యాంక్కి వెళ్ళి చేయండి, లేకపోతే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి చేయండి, లేకపోతే దాన్ని ఏమంటారు టెలిఫోన్ డిపార్ట్మెంట్కి వెళ్ళి చేయండి, రెస్పెక్టివ్ ఆపరేటర్ కి. సో ఎక్కడైనా మీరు హోటల్స్ దిగితే మీ పాన్ నెంబర్, ఆధార్ కార్డు ఇవ్వకండి, మీ లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వండి, లేకపోతే ఓటర్ కార్డు ఇవ్వండి అడ్రస్ ప్రూఫ్ కోసం. కానీ అక్కడ అందరూ మ్యాండేటరీగా ఏం లేదు, మ్యాండటరీ ఏం లేదు. రీసెంట్ గా నన్ను ఏదో ఒక 50,000 మించి వస్తువు తీసుకుంటే ఒక షాప్ వాడు ఆధార్ కార్డు అడిగినాడు. అంటే నేను చూపించమని చెప్పినాను. యాక్చువల్ గా ఒక రింగ్ ఏదో తీసుకుంటే నేను చూపించమని అడిగినాను. ఆధార్ కార్డు ఏమని ఉండాలి కదా, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నాకు ఒక జియో చూపించు, ఆధార్ కార్డు కంపల్సరీ మ్యాండటరీ అని చెప్పాను. పాన్ కార్డు మ్యాండటరీ అంతే. సో మీరు ఏదైనా మీకు అడ్రస్ కావాలంతే, గవర్నమెంట్ ప్రూఫ్ కావాలా. సో చెప్పకూడదు. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం మీద కూడా 54 ఫేక్ సైట్లు ఉన్నాయి. సో పాస్పోర్ట్ ఆఫీస్ మీద 30 ఫేక్ సైట్లు ఉన్నాయి. సో ఫేక్ కాదనేది మీరు గమనించాల్సిందంటే ఫస్ట్ అన్ని గవర్నమెంట్ సైట్లు ఎండ్ విత్ .gov.in. అది .gov.in అది బాగా గమనించాలి. గవర్నమెంట్ సైట్లు అయితే, ప్రైవేట్ సైట్లు మనకు తెలియదు ఆ సైట్లు. అండ్ ముందు కూడా HTTPS అని సెక్యూర్డ్ అనేసి అది రెండు గమనించండి. సో ఇంకా SSL సర్టిఫికెట్లు అవన్నీ ఉంటాయంటే ఇంకా మంచిది. వాళ్ళ 4-5 వెబ్ పేజీలు గమనించండి. దాంట్లో అంటే నేను పేజీలు కూడా గమనించండి. ఎలిమెంటరీ హోటల్ ఉంది కదా, ఆ హోటల్ పేరు మీద ఎవడో అంటే హోటల్ పేరు మీద స్పూఫ్ సైట్ ఉంది, డబ్బులు పే చేసి హోటల్ పోయినాడు. లేదు, సేమ్ నాకు ఫోన్ చేసినారు మామూలుగా. అట్టనే అగోడ ఫేక్ యాప్ లో చేసినాడు, నిజమైన యాప్ లో చేసినాడో తెలియదు. మా ఫ్రెండ్ నాగేంద్ర రెడ్డి అని ఉన్నాడు, నా సీనియర్, అతను ఢిల్లీకి పోయినాడు, సేమ్ ప్రాబ్లం. సో అట్లనే మా ఫ్రెండ్ కూతురు ఏదో టికెట్లు తక్కువ దొరుకుతున్నాయని చెప్పి ఆన్లైన్ లో బాలీకి పోయినారు మామూలుగా. అంటే అక్కడ పోతే హోటల్ లేదు, కిటికీ లేదు. ఎందుకు తెలంగాణలో చాలా మంది లాయర్లు నేను చెప్పేది, చార్ధామ్ యాత్ర పోయినారు. ఆడిపోతే అదేదో పవన్స్ హెలికాప్టర్ స్పూఫ్ సైట్ ఉంది. అంటే పవన్స్ వల్ల ఆపరేషన్స్ నడుస్తున్నాయి, స్పూఫ్ సైట్ లో వీళ్ళు టికెట్ బుక్ చేసుకున్నారు. ఆడికి పోయినారు, హెలికాప్టర్ లేదు, రెక్కలేదు అన్నట్టు. అంటే హెలికాప్టర్ ఉంది, టికెట్ వ్యాలిడ్ కాదన్నట్టు. అర్థమైందా? సో జాగ్రత్త. కామర్స్ సైట్లలో ఎక్కడంటే అక్కడ ఏదంటే అది మీరు చేసుకుంటుంటే చాలా ఇబ్బంది పడతారు. సో మీరు సాధ్యమైనంత వరకు ఇంకా నేను ఇచ్చే బెస్ట్ సలహా ఏంటంటే ఆన్లైన్ లో చూడండి, ఆఫ్లైన్ లో పర్చేజ్ చేయండి అంటాను నేను. అంటే బెస్ట్ సలహా అని అందరికీ అవకాశం ఉండదు కాబట్టి ఫేమస్ సైట్లు ఉంటాయి, మళ్ళీ ఆ సైట్లను మనం చెప్పాల్సిన పని లేదు. వాళ్ళకి నమ్మకమైన సైట్లు ఉంటే ఆ సైట్లలో చేయండి. లేకపోతే ఏమైతే ఒక్కసారి క్రైమ్ జరిగి డబ్బులు పోయినాయా చాలా కష్టం రికవరీ. ఓకే సార్. సో ఏమందంటే యాక్చువల్ గా మన ఛానల్ ద్వారా మీరు సహకరిస్తే మనం బాధితులకు ఒక సెషన్ కండక్ట్ చేయాలనుకుంటున్నాం. పోయిన డబ్బులు ఎలా వెనక్కి తెచ్చుకోవచ్చు ఇవన్నీ. సో త్వరలో ఏదన్నా సెషన్ కండక్ట్ చేద్దాము. ఆ రకంగా కూడా మనం బాధితులను ఇంటర్వ్యూ చేయొచ్చు, మనకు లైవ్ కేసులు దొరుకుతాయి. మీరు దాని గురించి కొద్దిగా నంబర్ డిస్ప్లే చేయండి, మీది డిస్ప్లే చేయొచ్చు, నాదేం డిస్ప్లే చేయొచ్చు. సో ఇట్లా ఇట్స్ లైక్ ఇది కంటిన్యూస్ ప్రాసెస్. మనం జాగ్రత్తగా ఉండడమే. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వ్యాక్సినేషన్ ఎట్లనో అవగాహన అట్లా. ఓకే, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు ఇక్కడ. దాని ఏమంటారు, దట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్. అది మాత్రమే సొల్యూషన్, దట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్. ఒకసారి పోయినారా, సింపుల్ గా చెప్తాడు. ఇంకా బాగా అర్థమయ్యే లాంగ్వేజ్ లో చెప్పాలంటే ఈత రాకోకుంటే కలెక్టర్ అయినా, మినిస్టర్ అయినా, కండక్టర్ అయినా, SP అయినా, ఎవరైనా అని నీళ్ళలో మునిగిపోతారా?
మునిగిపోతారు కదా, అలానే సైబర్ నేరాలపై అవగాహన లేకుంటే మోసపోతారు. మీరు ఏదైనా గుర్తుపెట్టుకోండి, ఫాస్ట్గా యాక్ట్ కాకండి. ఇంటర్నెట్ వరల్డ్లో ఫాస్ట్గా యాక్ట్ కాకండి. సైబర్ నేరస్తులు కావాల్సింది మీరు ఎంత ఫాస్ట్గా యాక్ట్ అయితే అంత బెటర్ అన్నట్టు. తొందరపాటు, భయం అండ్ బిడియం మీడియం ఏదైనా కావచ్చు, అత్యాశ, అమాయకత్వం. సేమ్ ఇట్లా బిఎస్ఎన్ఎల్ అని, ఎయిర్టెల్ అని, టవర్స్ మీరు ఇంటి మీద స్పేస్ ఇస్తే అని చెప్పి అగ్రిమెంట్ చేసే వాళ్ళు వస్తారు. ఐడి కార్డ్ అన్ని పెట్టుకుంటాం. మా దగ్గర కూడా వచ్చినానంటూ మామూలుగా, అరే బాబు ఎందుకురా బాబు కాకన్ బుల్ స్టోరీస్, మేము పోలీస్ డిపార్ట్మెంట్ అని చెప్తా ఉన్నాడు సరదాగా. ఏం చెప్తావు, సైలెంట్ అవుతారు అంతే. సో ఇక్కడ విషయం ఏంటంటే మనకి ఇన్విజిబుల్, శత్రువు ఇన్విజిబుల్, మనం జాగ్రత్తలు మనం ఉండాలి అంతే. ఇన్విజిబుల్ మెయిన్ ఒకటి చాలా మెయిన్ ఇంపార్టెంట్ కేసు, యువత నిరుద్యోగుల గురించి ఒకటి చెప్పాలి. ఇది చాలా ఇంపార్టెంట్, చెప్పడం మర్చిపోయినాను. ఇది బాగా జరుగుతుంది. 5,000 మంది కంబోడియాలో, మయన్మార్లో, లావోస్లో సైబర్ బానిసలు ఉన్నారు. ఇండియా నుంచి పోయినారు. బానిసలు, నేను చెప్పే పదం సైబర్ స్లేవ్స్. వాళ్ళని ఏం చేసినారంటే ఇక్కడ నుంచి మయన్మార్లో, థాయిలాండ్లో, లేకపోతే లావోస్లో అండ్ కంబోడియాలో మంచి లుక్రేటివ్ జాబ్ అని 2-3 లక్షల జాబ్ అని చెప్పి ఇక్కడ నుంచి వాళ్ళతో డబ్బులు కట్టించుకొని తీసుకుపోతున్నారు. 1,50,000-2 లక్షలు. అక్కడికి పోయినాక వాళ్ళు చేయాల్సింది ఏంటంటే సైబర్ నేరాలు చేయాలి. ఎవరిని చేయాలి? వానికి ఏ లాంగ్వేజ్ వచ్చింటే ఆ లాంగ్వేజ్ వాడిని చేయాలి. శాలరీ ఇవ్వరు, కరెంట్ షాక్స్ ఇస్తున్నారు. అండ్ మళ్ళీ వాళ్ళు ఎన్నికి రావాలంటే మళ్ళీ 1,50,000 కట్టాల డబ్బులు. 12 గంటలు పని చేయాలి. ఇట్లా అపార్ట్మెంట్స్ డెన్స్ లో పెట్టి చేస్తున్నారు. మొన్న విశాఖపట్నం పోలీసులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ తీసుకొని ఒక 250 మందిని పిలుచుకొని వచ్చినారు. సో విదేశీ జాబులు అన్నారంటే గుర్తుపెట్టుకోండి, మీరు గోట్ సినిమా చూసినారు కదా, దాని తాత లాంటిది ఇది. కనీసం గోట్ సినిమాలో ఏదో తెలిసి తెలియని వాళ్ళు అతను ఏదో గొర్రెల కాపరి కింద తీసుకుపోయి ఏదో ఎడారిలో వదిలిపెట్టినారు. ఇది అఫిషియల్ గా పాస్పోర్టు, జాబు, బాగా చదువుకున్న వాళ్ళు మోసపోతున్నారు. ఇంకొక ఆఫర్ ఉంది దాంట్లో, అది కూడా డేంజర్ చెప్తా చూడండి. వాడు మోసపోయినాడు, అక్కడ పోయినాడు కదా, జాబ్ను ఎనికి రావాలి కదా. మీరు సైబర్ స్లేవ్స్ ఇన్ కంబోడియా అని కొట్టండి యూట్యూబ్ లో. నేనేం చెప్పాల్సిన పని లేదు. యూట్యూబ్ లో కొట్టండి, లేకపోతే గూగుల్లో కొట్టండి. ఎనికి రావాలి కదా, వాళ్ళకు ఇంకో ఆప్షన్ ఉంది, ఆల్టర్నేటివ్. ఏం తెలిసిన, మీరు 1,50,000 కట్టలేకపోతే ఇంకొకరిని చూపించండి. ఎవరు ఉంటారు అంటే ఇంకొక బకరా వీళ్ళ ఫ్రెండ్, వీళ్ళకి తెలిసిన అతనే ఉంటారు. సో జాగ్రత్త. ముఖ్యంగా ఈ 3 దేశాలకు జాబులు పోయే వాళ్ళు మాత్రం ఒకటికి 1000 సార్లు కాదు, ఒకటికి 1,00,000 సార్లు ఆలోచించండి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ జాబ్లు, నాట్ ప్రొఫెషనల్ కాకుండా, నాన్ సాఫ్ట్వేర్ జాబ్స్ కాకుండా ముఖ్యంగా సాఫ్ట్వేర్ జాబ్స్ పోవాలి. ఏ జాబ్ అయినా కానీ వాడు వెంటనే పోతానే పాస్పోర్ట్ తీసుకుంటాడు, యు ఆర్ ఆఫ్. ఒకవేళ అక్కడ ఇన్ కేసు ఇరుక్కున్న వాళ్ళు కూడా ఈ మీడియా ద్వారా చెప్పేది ఏంటంటే ఏం నష్టం లేదు. మీరు సంభవ్ మీ పేరెంట్స్ ఎట్లా కమ్యూనికేట్ చేసుకుంటారు కాబట్టి వెంటనే కంబోడియా కాన్సులేట్కు, ఇండియాలో ఉండే కాన్సులేట్ కానీ కంబోడియాలో ఉండే కాన్సులేట్ కానీ మీరు కమ్యూనికేట్ చేసినారంటే ఖచ్చితంగా మిమ్మల్ని ఆ పోలీసులు వచ్చి ఇడిపిస్తారు అన్నట్టు. ఎవరేం భయపడాల్సిన పని లేదు. పాస్పోర్ట్ తీసుకునే నష్టం లేదు. మళ్ళా అక్కడ ఉండే ఇండియా కాన్సులేట్ ఏదైతే ఉంటుందో కంబోడియాలో, సో ఇండియా కాన్సులేట్ వాళ్ళు మీకు పాస్పోర్ట్ రీఇష్యూ చేసి మిమ్మల్ని పంపిస్తారు. ప్రాబ్లం ఉండదు. ఏ దేశంలో అయినా అని మన ఇండియన్ కాన్సులేట్ అక్కడ పాస్పోర్ట్ ఇష్యూ చేయొచ్చు ఆన్ సర్టన్ కండిషన్స్ అన్నట్టు. సో ఇది చాలా పెద్ద ప్రాబ్లం ఉంది. ఇప్పటికి 5,000 మంది ఉన్నారంట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా వార్నింగ్స్ ఇచ్చింది ఇట్లా జాబ్స్ పోతున్నారని. ఇది మన ఛానల్ ద్వారా రిక్వెస్ట్ చేసుకునేది అంటే అబ్రాడ్ జాబ్స్ బీ కేర్ఫుల్. సార్ థ్యాంక్ యూ సార్, చాలా మంచి విషయాలు మాకు అలా తెలియజేశారు. సో చూసారు కదా అండి, ఇది మన మాధవరెడ్డి గారు చెప్తున్న అవేర్నెస్ సెషన్ అండి. సో వారు చెప్పినట్టుగా ప్రివెన్షన్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్ అండి. సో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే మనం ఇటువంటి నేరాలని అంత ఖచ్చితంగా అరికట్టవచ్చు. సో చూస్తూనే ఉండండి అవర్ ఛానల్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. మాధవరెడ్డి సైబర్ వారియర్. ఇలాంటి మంచి వీడియోల కోసం తెలుగు గలం ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.